ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే 18th లెసన్ సోషల్లో ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ 30 ఇయర్స్ 1947 టు 1977. ఓకేనా? ఫస్ట్ 30 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఏమేం జరిగినాయి, మెయిన్ థింగ్స్ ఏమేం జరిగినాయి అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా? ఆన్ 26th of January 1950 we are going to enter into a life of contradictions. ఈ సెంటెన్సెస్ అన్ని ఎవరు చెప్పారు అంటే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఒక స్పీచ్లో. ఆయన ఏం చెప్పాడు అంటే ఆన్ 26th of January 1950 we are going to enter into a life of contradictions. కాంట్రడిక్షన్స్తో నిండిపోయి ఉన్న ఒక లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు 26th January 1950 రోజు. ఓకేనా? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది 26th January 1950 యొక్క స్పెషాలిటీ ఏంటి? చాట్లో పెట్టమాకండి, అని ఉంటే చెప్పండి మైక్లో. రిపబ్లిక్ డేనే, బట్ 26 January 1950 రోజుని తీసుకొచ్చిన రోజు అన్న, ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేసిన రోజు, కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు 26 January 1950. సో ఎప్పుడు మనం 26 Januaryని రిపబ్లిక్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మనం కాంట్రడిక్షన్స్తో నిండిపోయిన ఒక జీవితంలోకి ఎంటర్ అవుతున్నాం అని ఎందుకు చెప్పాడు అంటే, కాంట్రడిక్షన్స్ అంటే ఏంటి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనుకోండి, దాన్ని కాంట్రడిక్షన్ అంటాం. అర్థమవుతుందా? చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే కాంట్రడిక్షన్ అంటాం. ఇప్పుడు ఈయన ఏం డిస్కస్ చేస్తున్నాడు అంటే ఈక్వాలిటీ అండ్ ఇన్ఈక్వాలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాడు. మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనే పదం ఉందా? ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ అనేది మన మెయిన్ మోటో. కానీ అది చెప్తూనే సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది కాన్స్టిట్యూషన్ మనకి పెట్టింది. దాని గురించి అంబేద్కర్ గారు మాట్లాడుతున్నారు. దాన్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకుందాం. అని ఏమంటున్నాడు అంటే, కాంట్రడిక్షన్స్ అని ఎందుకు అన్నాడు అంటే, ఇన్ పాలిటిక్స్ వీ హ్యావ్ ఈక్వాలిటీ అండ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ వీ హ్యావ్ ఇన్ఈక్వాలిటీ. పాలిటిక్స్లోనేమో రాజకీయ పరంగానేమో మనకి ఈక్వాలిటీ ఉంది, కానీ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో మనకి ఈక్వాలిటీ లేదు, ఇన్ఈక్వాలిటీ ఉంది, అసమానతలు ఉన్నాయి. ఓకేనా? సోషల్ అంటే ఏంటి? సామాజికంగా. ఎకనామిక్ అంటే ఆర్థికంగా. పాలిటిక్స్ అంటే రాజకీయ పరంగా ఈక్వాలిటీ ఉందంట, కానీ సోషల్ అండ్ ఎకనామిక్ పరంగా మనకి ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. అది ఎందుకు అన్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇన్ పాలిటిక్స్ వీ విల్ బీ రికగ్నైజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ ఓట్ అండ్ వన్ ఓట్ వన్ వాల్యూ. పాలిటిక్స్లో ఈక్వాలిటీ ఎట్లా ఉంది అంటే, ప్రతి మనిషికి, ఇండియాలో 18 ఇయర్స్ దాటిన ప్రతి మనిషికి ఒక ఓటు ఉంటుంది. అండ్ ఒక ఓటుకి, అన్ని ఓట్స్కి ఒకే వాల్యూ ఉంటుంది. అర్థమైందా? ఒకళ్ళ ఓటుకి ఎక్కువ వాల్యూ ఉండటం, ఒకళ్ళ ఓటుకి తక్కువ వాల్యూ ఉండటం ఇట్లాంటివే ఉండదు. ప్రతి ఒక్కళ్ళ ఓటుకి ఒకే వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? జనరల్గా ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు, మీ ఇంట్లో ఫ్యామిలీ డెసిషన్ అనుకోండి, పిల్లల ఒపీనియన్స్కి తక్కువ ప్రయారిటీ, పెద్దవాళ్ళ ఒపీనియన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది జనరల్గా. అంటే ఒకళ్ళ ఓటుకి ఎక్కువ వాల్యూ ఉన్నట్టు, ఒకళ్ళ ఓటుకి తక్కువ వాల్యూ ఉన్నట్టు ఇంట్లో. కానీ మన డెమోక్రసీలో అట్లా కాదు. 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కళ్ళ ఓట్స్కి సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే పొలిటికల్గా మనకి ఈక్వాలిటీ అనేది ఉంది అని చెప్పాడు. మరి సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో ఇన్ఈక్వాలిటీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ we shall, by reason of our social and economic structure, continue to deny the principle of one man one value. ఇదివరకు ఇండిపెండెన్స్ ముందు ఉన్న సామాజిక అండ్ ఆర్థిక వ్యవస్థని బట్టి ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఈక్వల్గా ఉండాలి అనేదాన్ని డినై చేస్తున్నాం, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు, కొంతమంది మరీ దారుణమైన స్థాయిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఒకే పొజిషన్లో నిలబెట్టాలి అంటే తక్కువ లెవెల్లో ఉన్నవాడిని పైకి ఎత్తడానికి చాలా ట్రై చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ ఫెసిలిటీస్ తక్కువ లెవెల్లో ఉన్నవాడికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి మన కాన్స్టిట్యూషన్ కూడా సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ని బట్టి ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది. అంటే సోషల్గా
అంటే సామాజికంగా, ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడికే సపోర్టివ్‌గా ఉంటుంది గవర్నమెంట్ అనేది. ఓకేనా? కాన్స్టిట్యూషన్ అనేది. కాబట్టి సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్‌లో మనకి ఇన్‌ఈక్వాలిటీ ఉంది అని చెప్తున్నాడు. సో, మన ప్రియాంబుల్‌లోనేమో ఈక్వాలిటీ ఉంటది. అందరిని ఈక్వల్‌గా చూస్తున్నాం అని చెప్పి, ఇప్పుడు సామాజికంగా అండ్ ఆర్థికంగా వెనకబడిన వాడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. వాడికి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం అంటుందేంటి? కాంట్రడిక్షనే కదా! చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుంది కదా! ఎన్నాళ్ళు ఈ కాంట్రడిక్షన్‌తో నిండిన లైఫ్‌ని మనం లీడ్ చేస్తున్నాం? ఇండియన్స్ లీడ్ చేస్తారు అనే క్వెషన్ అడుగుతున్నాడు. హౌ లాంగ్ షాల్ వి కంటిన్యూ టు డినై ఈక్వాలిటీ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్? ఎన్నాళ్ల పాటు ఈ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్‌లో ఇన్‌ఈక్వాలిటీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, ఇది ఎప్పటికి ఇంక కంటిన్యూ అయిపోతూ వెళ్ళిపోతుందనుకోండి. ఫస్ట్‌లో ఏదో తక్కువ స్థాయిలో ఉన్నవాడికి కొంచెం బెనిఫిట్ చేస్తూ ఉన్నారనుకోండి. ఆ తక్కువోడు ఇంక పెరుగుతూ ఉంటాడు. స్టార్టింగ్‌లో ఎక్కువ లెవెల్‌లో ఉన్నవాడు, వాడేదో నార్మల్ సిట్యుయేషన్‌లో ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ తక్కువ వాడికి వస్తున్నాయి కాబట్టి వాడు పెరుగుతూ ఉంటాడు. కొన్నాళ్ళకి మనం స్టార్టింగ్‌లో ఎక్కువ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇన్‌జస్టిస్ చేసిన వాళ్ళం అవుతాము. సో, టైం గడిచే కొంది if we continue to deny it for long, we will do so only by putting our political democracy in peril. ఇట్లా కంటిన్యూ చేస్తే ఒకళ్ళకి ఇన్‌జస్టిస్ చేస్తున్న వాళ్ళం అవుతాము. అప్పుడు అసలు డెమోక్రసీ అనేదే దెబ్బతింటుంది. డెమోక్రసీనే రిస్క్‌లో పెట్టిన వాళ్ళం అవుతాం. పెరిల్ అంటే ఏంటి? ఆపద. ఓకేనా? డెమోక్రసీనే ఆపదలో పడేసిన వాళ్ళం అవుతాం. We must remove this contradiction at the earliest possible moment, or else those who suffer from inequality will blow up the structure of political democracy which this assembly has so laboriously built up. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు చాలా కష్టపడి బిల్డ్ చేసిన కాన్స్టిట్యూషన్ని, పొలిటికల్ డెమోక్రసీని ఒకటి నాశనం చేస్తుందంట. ఏది నాశనం చేస్తుంది అంటే, కంటిన్యూస్‌గా ఎప్పటికీ ఈ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీ అనేది ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి కొంతమంది దీనివల్ల సఫర్ అవుతారు. ఇప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అయ్యే వాళ్ళు ఈ పొలిటికల్ డెమోక్రసీని అండ్ ఈ కాన్స్టిట్యూషన్ని ఒప్పుకోకుండా తిరగబడటం మొదలు పెడతారు. అప్పుడు వీళ్ళు పడిన శ్రమ అంతా పోతుంది. కాబట్టి ఎర్లియస్ట్ పాసిబుల్ మూమెంట్ అప్పుడు మనం దీన్ని రిమూవ్ చేయాలి. ఈ ఇన్‌ఈక్వాలిటీని రిమూవ్ చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఓకేనా? ఇది అర్థమైందా అందరికీ? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందన్న. మొత్తం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇది అంబేద్కర్ గారు చెప్పేది. మీకు అర్థమై ఉంటుంది. ఇది రిజర్వేషన్ సిస్టమ్ గురించి. ఓకే. ఇన్ ప్రీవియస్ చాప్టర్ వి సా హౌ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ మేడ్. ప్రీవియస్ చాప్టర్ పేరేంటి? ప్రీవియస్ చాప్టర్ పేరు మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్. మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఆ లెసన్లో కాన్స్టిట్యూషన్ ఎట్లా తయారు చేశారని చెప్తాను. పొద్దున్న రివైజ్ చేయమంటే ఏదో చేశారు మీరు. ఓకేనా? ఏంటి ఇప్పుడు చెప్తారా? నేను చెప్పాను కదా ఎట్లా చెప్పాలో. మళ్ళీ చెప్తారా? ఎవరన్నా రివైజ్ చేస్తారా? నేనే చెప్పనా? మీరే చెప్పండి అన్న. ఓకే. సో ఏంటి అంటే, ఫస్ట్ పీపుల్ అందరూ ఎవరిని ఎలక్ట్ చేసుకున్నారు? ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్లో ఉన్న మినిస్టర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకేనా? కొంతమంది రిప్రజెంటేటివ్స్ని పీపుల్ ఎలక్ట్ చేసుకుంటే ఆ రిప్రజెంటేటివ్స్ ఏమో ఇంకొంతమందిని ఎలక్ట్ చేసుకుంటారు. ఎందుకు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని తయారు చేయడానికి కొంతమందిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి ఎలక్ట్ చేస్తారు. ఎవరు? మనం ఎలక్ట్ చేసిన మినిస్టర్స్ ఇంకొంతమందిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి ఎలక్ట్ చేస్తారు. అట్లా ఎలక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేస్తారు. వాళ్ళ పని ఏంటి అంటే, ఇప్పుడే కదా ఇండిపెండెన్స్ వచ్చింది ఇండియాకి. ఒక కంట్రీ నడవాలి అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఆ కంట్రీ ఫాలో అవుతూ ఉండాలి. దాన్ని కాన్స్టిట్యూషన్ అంటాం. సో వీళ్ళ ముందున్న టాస్క్ ఏంటి అంటే, ఇండియాకి కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి. సో చాలా డిస్కషన్స్ చేశారు, చాలా ప్రాసెసెస్ చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఒక కమిటీని పెట్టారు, డ్రాఫ్టింగ్ కమిటీ అని. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి ఏ పని అప్పచెప్పారు అంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్రిటిష్ వాళ్ళు పాస్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది?
1935. 1935లో వచ్చింది. ఆ యాక్ట్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది పీపుల్ ఇప్పుడు ఒపీనియన్స్ చాలా మంది లెటర్స్ రూపంలో రాసి పంపిస్తూ ఉన్నారు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. అండ్ వేరే వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ని ఒక కాపీని తయారు చేయండి అని చెప్పేసి కాపీ అంటే ఫైనల్ కాపీని తయారు చేయండి అన్నారు. ఆ ఫైనల్ కాపీని డ్రాఫ్ట్ అంటాము. సో ఆ కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. డ్రాఫ్టింగ్ అంటే రాసేవాళ్ళు. అట్లా వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కాన్స్టిట్యూషన్ని రాశారు. ఓకేనా? దాన్ని ప్రజల ముందు పెట్టారు ఒపీనియన్స్ కోసం, వీటి కోసం. కొన్ని డిబేట్స్ అనేవి జరిగినాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్ కాన్స్టిట్యూషన్ అనేది 1949లో అడాప్ట్ చేసుకున్నారు. 1950 జనవరి 26 రోజు అమలులోకి వచ్చింది. అదే ఫస్ట్ రిపబ్లిక్ డే. ఓకేనా? అట్లా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది తయారైంది. ఇది మనం లాస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. ద కాన్స్టిట్యూషన్ sought to fulfill multiple goals simultaneously. కాన్స్టిట్యూషన్ యొక్క పని ఏంటి అంటే చాలా గోల్స్ పక్కపక్కన చేస్తూ ఉండాలి. సైమల్టేనియస్గా చేయటం అంటే రెండు ఒకేసారి చేయటం. ఓకేనా? చాలా పనులు ఒకేసారి చేయటాన్ని సైమల్టేనియస్గా చేయటం అంటారు. చాలా గోల్స్ని ఒకేసారి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది కాన్స్టిట్యూషన్. వాటిలో ముఖ్యమైన ఏంటి అంటే ఇంక్లూడింగ్ మేకింగ్ డెమోక్రసీ వర్క్. ఫస్ట్ ఇది డెమోక్రసీ అనేది మనకి మెయిన్ ప్రిన్సిపల్. సో డెమోక్రసీ పని చేసేటట్టు చూడాలి, అది ఫస్ట్ పాయింట్. యూనిఫికేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ సింగిల్ పొలిటికల్ కమ్యూనిటీ. ఇదివరకు ప్రిన్స్లీ స్టేట్స్ లాగా డిఫరెంట్ ప్రావిన్సెస్ లాగా ఉన్న ఇండియాని యూనిఫై చేసి ఒక సింగిల్ పొలిటికల్ కమ్యూనిటీ అంటే రాజకీయంగా ఒక సింగిల్ ఎంటిటీ లాగా తయారు చేయాలి. దాన్ని ఇండియా మొత్తాన్ని యూనిఫై చేయాలి. ఇప్పుడు డిఫరెంట్ రాజ్యాల్లాగా ఉంది కదా, దాన్ని ఒక సింగిల్ రాజ్యం లాగా చేయాలి. ఇది సెకండ్ పని. అండ్ బ్రింగింగ్ అవుట్ మాసివ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్. సామాజికంగా, ఆర్థికంగా చాలా మార్పులు తేవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోకుండా, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోకుండా చాలా వెనకబడి ఉంది కదా. సో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ముందు ఉన్న పనులు. ఓకేనా? ద సెట్టింగ్ ఆఫ్ నేషనల్ గోల్స్ అండ్ putting in place institutional mechanisms to achieve them within a relatively short span of time was undoubtedly a great achievement for people who had been ruled by foreign power for more than 2 centuries. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇట్లా ఫామ్ అవ్వగానే వాళ్ళు ఏమనుకున్నారంటే గోల్స్ పెట్టుకున్నారు. ఈ 5 yearsలో అచీవ్ చేయాలి. అట్లా గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటే ఆఫీసర్స్ని పెట్టుకోవటం, ఇట్లా పెట్టుకున్నారు. ఒక స్ట్రక్చర్ని బిల్డప్ చేశారు. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే ఇద్దరికి చెప్పుకున్నాం కదా, స్కూల్ రన్ అవ్వాలంటే ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ కింద సెక్రటరీ, ఆయన కింద ఫ్లోర్ ఇన్ఛార్జెస్, వాళ్ళ కింద క్లాస్ టీచర్స్, మామూలు టీచర్స్ ఇట్లా ఉంటారు. ఒక పని వర్క్ అవ్వాలంటే దేనికైనా ఇట్లానే ఉంటుంది. ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఎవరు ఉంటారు? మామూలు పల్లెటూళ్ళలో అయితే మేస్త్రి ఉంటాడు, ఆయన కింద కూలోళ్ళు ఉంటారు. ఓకేనా? ఇట్లా కడుతూ ఉంటారు. ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అన్నట్టు. ఇట్లా ఒక గోల్స్ పెట్టుకున్నారంట. ఆ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. సో ఇవన్నీ క్రియేట్ చేసుకొని షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ గోల్స్ని అచీవ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. 2 శతాబ్దాలు అంటే 200 years పాటు వేరే కంట్రీ ఇండియాని పరిపాలించినా కూడా వీళ్ళు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు అనుకున్న గోల్స్ని అచీవ్ చేయగలుగుతున్నారంట. ఓకే, ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈజ్ ఆర్గ్యుబుల్లీ ద డిఫైనింగ్ పీరియడ్ ఇన్ ఇండియాస్ పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ. మనం ఏమనుకుంటాం, ఏ పనైనా ఎంత బాగా స్టార్ట్ చేస్తాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఎంత బాగా స్టార్ట్ చేస్తే సక్సెస్ రావడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? అట్లని ఇండిపెండెంట్ ఇండియా యొక్క ఫస్ట్ ఎర్లీ ఇయర్స్ ఫామ్ అయిన తర్వాత కొన్ని స్టార్టింగ్ ఇయర్స్ ఉంటాయి కదా, అవి క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉంటుంది అనేది. ఓకేనా? అవే డిఫైన్ చేస్తాయి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది. ద మెయిన్ ఛాలెంజెస్ బిఫోర్ ద లీడర్షిప్ was the need to maintain unity and integrity, bring about a social and economic transformation, and to ensure the working of democratic system. ఆయన చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. లీడర్షిప్ అంటే మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో
వాళ్ళ ముందు ఉన్న ముఖ్యమైన పనులు ఏంటి అంటే ఫస్ట్ది దేశం యొక్క యూనిటీని ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయటం. పీపుల్ అందరికీ యూనిటీ అంటే ఏంటి, మనందరం ఇండియాకి సంబంధించిన వాళ్ళం, మన మధ్య డిఫరెన్సెస్ ఏమీ లేవు అనే ఫీలింగ్ పీపుల్లో ఉండటాన్ని యూనిటీ అంటాం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి గుర్తుందా మీకు? ఇంటిగ్రిటీ అంటే నిజం. అంటే ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే ఇండియాలో ఉన్న ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అది డిసింటిగ్రేట్ అయిపోకుండా కాపాడటం. డిసింటిగ్రేట్ అంటే ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ ఫామ్ అయింది అంటే ఒక విధంగా ఇండియా యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతిన్నట్టు. అంటే అది సరిగ్గా పీపుల్ని చూసుకోలేకే కదా వాళ్ళు వేరేగా వెళ్ళిపోదాం అనుకుంది. అట్లానే కాశ్మీర్ కోసం అంత ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇంటిగ్రిటీని కాపాడటానికి. ఓకే, ఇండియాలో ఉన్న స్టేట్స్ ఏవి అసలు అవి ఇండిపెండెంట్ నేషన్స్ లాగా ఫామ్ అవ్వకుండా యునైటెడ్గా ఉండడానికి దాన్ని ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటం అంటారు. అర్థమైందా? సెన్స్ అర్థమైందా ఇంటిగ్రిటీ అంటే ఏంటి అనేది? ఒకసారి చెప్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే ఇండియా అనేది జియోగ్రఫికల్గా డివైడ్ అవ్వకుండా చూసుకోవటాన్ని ఇంటిగ్రిటీ అంటాం. సరేనా? డివైడ్ అవ్వకుండా ఉండాలి. ఇండియా యొక్క ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అది డివైడ్ అవ్వకుండా ఉండాలి. కొత్త కంట్రీ లాగా ఫామ్ అవ్వటం లేకపోతే వేరే కంట్రీ దీన్ని ఆక్యుపై చేసుకోవటం అట్లా చేయకుండా ఉండాలి. దాన్ని ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటం అంటారు. ఓకేనా? అంటే ఓకే. అన్ని స్టేట్స్ కలబలిపి ఉండాలి. యూనిటీ అంటే పీపుల్ విధంగా వస్తుంది, పీపుల్ యొక్క ఫీలింగ్ విధంగా వస్తుంది. ఇంటిగ్రిటీ అంటే ల్యాండ్ ఏరియా ఆ విధంగా వస్తుంది. జస్ట్ సెన్స్ తేయాలి. రెండు ఒకటే యాక్చువల్గా. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అని చెప్పి కలిపి వాడుతూ ఉంటాం. కాకపోతే యూనిటీ అంటేనేమో ప్రజల మైండ్ సెట్ మీద బేస్ అయి ఉంటుంది. అందరం ఇండియాకి సంబంధించిన వాళ్ళం, మన మధ్య డిఫరెన్సెస్ లేదు, మనందరికీ కామన్ గోల్స్ ఉన్నాయి అనేదాన్ని ఇంటిగ్రిటీ అంటాం. నేషనలిజం అంటాం, సారీ యూనిటీ అంటాం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే మన ల్యాండ్ ఏరియా డివైడ్ అయిపోకుండా మెయింటైన్ చేయటం. అంటే ఒక కుటుంబం అనేది పార్టీషన్ అయిపోకుండా మెయింటైన్ చేయటమే ఇంటిగ్రిటీ. ఒక రకంగా ఇండియా కూడా పార్టీషన్ అయిపోకుండా మెయింటైన్ చేయటమే ఇంటిగ్రిటీ. ఓకే, ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఇది ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏంటి అంటే సామాజిక అండ్ ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ రావాలి, చేంజెస్ రావాలి, సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్లో చేంజెస్ రావాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే డెమోక్రసీ అనేది మన మెయిన్ ప్రిన్సిపల్ కాన్స్టిట్యూషన్లో. అసలు డెమోక్రసీ అంటే ఏంటి చెప్పండి? ప్రజాస్వామ్యమేలే, బట్ డెమోక్రసీ అంటే ప్రజలే ఎన్నుకుంటారన్న. ప్రజలే వాళ్ళని ఎవరు పరిపాలించాలి అనేది ఎన్నుకుంటారు. ఓకేనా? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల యొక్క పరిపాలన, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడిన నాయకుడిని ఓకే, ప్రజాస్వామ్యం అంటారు. ఇది ఎవరు చెప్పారు? ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. అబ్రహం లింకన్. గ్రేట్, మీరు చాలా టాలెంటెడ్. ఓకే, దీస్ ఛాలెంజెస్ ఆర్ ఇంటర్రిలేటెడ్ అండ్ గ్రేట్ కేర్ హ్యాడ్ టు బి టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ద సిస్టమ్ డిడ్ నాట్ గెట్ ఇంబ్యాలెన్స్డ్. ఇవి ఈ 3 మెయిన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంటర్రిలేటెడ్. ఓకేనా? ఇంటర్రిలేటెడ్. అండ్ ఇవి ఎందుకు పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఇవి ఇంటర్రిలేటెడ్. చాలా కేర్ఫుల్గా వీటిని డీల్ చేస్తే తప్పితే సిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయి నాశనం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అప్పుడే ఫామ్ అయింది కదా నేషన్, ఇంబ్యాలెన్సెస్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. మనం నైజీరియా విషయంలో చూసాము, ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. వియత్నాం విషయంలో చూసాం, ఇంబ్యాలెన్స్ వచ్చేసినాయి స్టార్ట్ అయిన కొత్తలో. మళ్ళీ ఈసారి చదివినప్పుడు గమనించండి. అట్లాంటి ఇంబ్యాలెన్సెస్ కొత్తలో రావటం చాలా చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తాయి. ఇంబ్యాలెన్సెస్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి. సో ఆ ప్రాబ్లమ్స్ రావటం చాలా ఈజీ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ 3 పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ మెయింటైన్ చేయటం, సోషల్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరిపించడం, అండ్ డెమోక్రసీ సిస్టమ్ని పనిచేసేటట్టు చేయడం. ఓకే, ఇవన్నీ జరిపించడం చాలా కేర్ఫుల్గా జరిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, డెవలప్మెంటల్ గోల్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ షుడ్ నాట్ కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. దేశం యొక్క ఇంత డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంటల్ గోల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చెప్పండి. లిటరసీ ప్రస్తుతం 15% ఉందనుకోండి, అది
5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్లో 60% ఎట్లా అవ్వాలి అనేది ఒక గోల్. ఓకేనా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు కొంత ఉంది, 5 ఆర్ 10 ఇయర్స్లో ఇంత అవ్వాలి అనేది ఒక డెవలప్మెంటల్ గోల్. ఓకే, హెల్త్ కండిషన్స్ ఇట్లా ఉన్నాయి, ఇంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇట్లాంటి వాటిని డెవలప్మెంటల్ గోల్స్ అంటాం. డెవలప్మెంటల్ గోల్స్ యూనిటీ, ఇంటిగ్రిటీ వీటిని మెయింటైన్ చేయటం, ఇవన్నీ డెమోక్రసీ లేకుండా రాకూడదు. డెమోక్రసీ జరిగి ఇవన్నీ జరగాలి. అంటే పీపులే గవర్నమెంట్స్ని ఫామ్ చేసి పీపుల్ చేతే రూలర్స్ ఎన్నుకోబడి పీపుల్ కొరకు చేస్తూ ఉండాలి. అట్లా చేస్తూనే ఈ డెవలప్మెంటల్ గోల్స్ అచీవ్ చేస్తూ ఉండాలి, యూనిటీని, ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంతేగాని డెమోక్రసీ లేకుండా ఒక మోనార్క్ లాగా పనిచేస్తూ, ఒక డిక్టేటర్ లాగా పనిచేస్తూ డెవలప్మెంట్ తెచ్చిన యూనిటీని, ఇంటిగ్రిటీని మెయింటైన్, ప్రజలందరినీ భయపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు, వాళ్ళ ఫ్రీడమ్ని కట్టేసి యూనిటీని, ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసినా అది మన కాన్స్టిట్యూషన్కి ఎగెయిన్స్ట్గానే ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏది తక్కువ కాకూడదు. డెవలప్మెంట్ ఉండాలి, యూనిటీ, ఇంటిగ్రిటీ ఉండాలి, డెమోక్రసీ ఉండాలి. ఏది తక్కువ కాకుండా మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి. అర్థమైందా? In this chapter, we will examine 3 interrelated issues, including how constitution and democracy worked and how India resolved some key issues of national building. So, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్స్లో వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, డెమోక్రసీని, కాన్స్టిట్యూషన్ని వర్క్ అయ్యేటట్టు ఎట్లా చేశారు అనేది గమనిద్దాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది మనకి. ఇన్ యువర్ ఒపీనియన్, హ్యావ్ వి బీన్ ఏబుల్ టు అచీవ్ సోషల్ ఈక్వాలిటీ? థింక్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ దట్ యూ వుడ్ ఐడెంటిఫై యాజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పటికీ ఎన్ని ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి? నాకు కూడా గుర్తులేదు. 73 ఎప్పుడో అయిపోయింది. 75 ఎంతో. చూడండి ఒకసారి గూగుల్లో. అయ్యయ్యో, ఎంత అన్యాయం ఇది, మనం మర్చిపోవటం. $74 years అంట. ఓకేనా? 74 years అయింది కదా ఇండిపెండెన్స్ వచ్చి. ఇప్పుడు సోషల్ ఈక్వాలిటీ ఉందంటారా మన సొసైటీలో? అందరూ రెస్పాండ్ అవ్వాలి అని అందరికీ చెప్పారు స్టార్టింగ్లో. సామాజిక ఈక్వాలిటీ ఉందా సొసైటీలో? సో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, అది అడిగిన తర్వాత ఈక్వాలిటీ లేదు అని చెప్పే విషయాలు ఏంటివి, ఈక్వాలిటీ ఉంది అని చెప్పే కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో చాలా ఈక్వాలిటీ ఉంది, కొన్ని విషయాల్లో ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ ఉంది అని చెప్పే విషయాలు ఏంటి, ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్పే విషయాలు ఏంటి? అందరూ చదువుకోవాలి అని గవర్నమెంట్ పెట్టింది కదా బ్రో, అది ఈక్వాలిటీ. ఆ చదువుకునే దాంట్లో కూడా రిజర్వేషన్లు పెట్టడం అనేది ఇన్ఈక్వాలిటీ కాదు. చదువుకునే దాంట్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, ఓహో, IIIT సీట్స్లో కూడా ఉంది కదా, మర్చిపోయాను. ఓకే, సీట్లు ఇవ్వడం విషయంలో, ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ఈక్వాలిటీ అంటున్నారు. అండ్ అందరికీ ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందటం అనేది ఈక్వాలిటీ అంటున్నారు. ఓకే, గ్రేట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఈక్వాలిటీ ఉంటుంది. ఓకే, ఒక రకంగా అంటే ఓకే, మరి ఈక్వాలిటీనే ఉంటుంది. అందరికీ ఒకే టికెట్ ఛార్జ్ కదా, సో ఈక్వాలిటీ. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వెళ్దాం. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. డెమోక్రసీకి మెయిన్ పాయింట్ ఏంటి? అసలు డెమోక్రసీ అనే దాని మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఓటింగ్, ఎలక్షన్స్. అవునా కదా? సో ఆ ఫస్ట్ ఎలక్షన్స్ ఎట్లా పెట్టారు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. The first general elections to be held under the new constitution were immensely significant for Indian democracy. ఇండియన్ డెమోక్రసీకి ఈ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనొచ్చు, ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్ మైలురాయి అని చెప్పొచ్చు. అవునా కదా? ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీ ఇంపార్టెంట్ అన్నారు. మరి ఇండిపెండెన్స్ రాగానే ఎలక్షన్స్ పెట్టకుండా ఎవరో ఒకళ్ళే రూల్ చేస్తా పోతే డెమోక్రసీ దెబ్బతిన్నట్టే కదా.
సో వాళ్ళు చెప్పిన మాటను నిలుపుకుంటూ వీళ్ళు వెంటనే ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఇట్ రిప్రజెంటెడ్ ఇండియాస్ డిటర్మినేషన్ టు టేక్ ద పాత్ ఆఫ్ డెమోక్రసీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్. ఈ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఇండియా యొక్క పట్టుదల, డెమోక్రసీ కావాలని ఇండియా ఎంత కోరుకుంటుందో, ఇండియాకి ఎంత పట్టుదల అంటూ ఉందో ఈ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ చూస్తే తెలుస్తుంది. ఎందుకు ఇట్లా అన్నాము అంటే అప్పుడు ఇండియా యొక్క సోషల్ స్ట్రక్చర్ కానీ ఎకనామిక్ లెవెల్ కానీ చాలా తక్కువ, చాలా గజిబిజి గందరగోళంగా ఉంటుంది కదా. అప్పుడే పార్టీషన్ జరిగింది, పార్టీషన్లో ఎన్ని గొడవలు అయినాయో చూసాం. కానీ ఇట్లాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా వాళ్ళు అనుకున్నారు కదా డెమోక్రసీ కావాలి అని. ఆ పట్టుదలతో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే ఆ పట్టుదల ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఇండియా అడాప్టెడ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎట్ వన్ గో, unlike in the West where franchise was extended in stages, first to the property and only subsequently to the other sections of the society. వేరే దేశాల్లో ఇట్లా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఏజ్ నిండిన వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ రావడాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. అందరికీ తెలుసు కదా మీకు. సో వేరే కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఏం జరిగింది అంటే స్టేజెస్ లెవెల్లో ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఇస్తూ వచ్చారు. ఫస్ట్ ఏమో ఎకనామీలో, సొసైటీలో హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అంటే ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్ళకి, టీచర్స్కి, లాయర్స్కి, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారు ఏంటి ఓటింగ్ రైట్స్. తర్వాత వర్కింగ్ పీపుల్కి, మామూలు లేబరర్స్కి, వీళ్ళందరికీ ఇస్తారు. తర్వాత ఒక ఏజ్ నిండిన అందరికీ, సిటిజన్స్కి అట్లా ఇస్తూ ఉంటారు. తర్వాత ఉమెన్కి ఇస్తూ ఉంటారు. ఇట్లా స్టేజెస్గా అందరికీ ఈ ఓటింగ్ రైట్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు వేరే కంట్రీస్లో అయితే. ఓకేనా. కానీ ఇండియాలో అట్లా కాదు, ఒకేసారి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఒకేసారి ఇచ్చేశారు. అంటే 18 years నిండిన వాళ్ళందరికీ ఓట్స్ వచ్చేసినాయి ఫస్ట్ ఎలక్షన్స్లోనే. ఓకేనా. వెస్టర్న్ కంట్రీస్లోకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్విట్జర్లాండ్లో ఉమెన్కి 1971లో, ఓకేనా, 1971లో కానీ ఉమెన్ ఈక్వాలిటీని గుర్తించి వాళ్ళు రైట్ టు ఓట్ ఇవ్వలేదంట స్విట్జర్లాండ్లో. కానీ మన ఇండియా ఫామ్ అయిన వెంటనే ఈక్వాలిటీ ఇచ్చేసి ఓటింగ్ రైట్ ఇచ్చేసింది. ఉమెన్కి కానీ మెన్కి కానీ ఎవరికైనా ఒక ఏజ్ ఉంటే, 18 years ఉంటే ఓటింగ్ రైట్స్ ఉన్నట్టే అట్లా. ఓకేనా. సో ఎన్ని విధాలుగా మన కంట్రీ మంచిదో ఒకసారి గమనించండి. ద ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళు ఆ టైంలో ఉన్న పీపుల్ ఆ లెవెల్లో ఉంటారు, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కసి అట్లా ఉంటుంది. ద ఫస్ట్ ఎలక్షన్స్ వర్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ద సోషల్ డైమెన్షన్స్ ఆల్సో. ఈ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, డైమెన్షన్స్ అంటే ఏంటి, డిఫరెంట్ కోణాలు, దృష్టికోణాలు. ఈ సోషల్ డైమెన్షన్స్ అంటే సొసైటీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఎలక్షన్స్ అనేవి చాలా డిఫికల్ట్ అయినాయి. ఓకేనా. ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ డిడ్ నాట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్. అసలు చదవటం తెలీదు, రాయటం తెలీదు. అట్లాంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి? హౌ ఆర్ ది గోయింగ్ టు ఇండికేట్ దేర్ చాయిస్? వాళ్ళు వాళ్ళ చాయిస్ని ఎట్లా తెలుసుకోగలుగుతారు, ఎట్లా వేయగలుగుతారు, ఎట్లా ఓట్ చేయగలుగుతారు? ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఉమెన్ వర్ నోన్ బై దేర్ ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్. దే డిడ్ నాట్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ. కంట్రీలో ఉన్న చాలా ప్లేసెస్లో ఉమెన్కి ఆ కాలంలో సపరేట్ ఐడెంటిటీస్ ఉండేవి కాదంట. ఓకేనా. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య అట్లా ఉండేది, కానీ వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ అనేది ఉండేది కాదంట. ఓకేనా. ఇప్పటికే అట్లా ఉంది, ఇదివరకు ఎట్లా ఉండేదో చూడండి. ఐడెంటిటీ అనేది ఉండేది కాదంట. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఓట్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉంటే మీకు ఇతను ఈ పర్సన్ అని మనకు తెలుస్తుంటే, గవర్నమెంట్ లిస్టులో ఉంటే అప్పుడు ఓట్ చేయగలుగుతారు. బట్ ఉమెన్ గవర్నమెంట్ లిస్టులో ఉండేవాళ్ళు కాదంట. మరి వాళ్ళు ఓటింగ్ ఎట్లా చేస్తారు? ఓకేనా. ఇది సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, లిటరసీ సరిగ్గా లేదు. లిటరసీ సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళ చాయిస్ని ఎట్లా తెలుపుతారు అనేది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ది ఉమెన్ యొక్క ఐడెంటిటీస్ అనేవి గవర్నమెంట్ దగ్గర లేవు. మెన్ యొక్క ఐడెంటిటీస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, కానీ ఉమెన్ యొక్క ఐడెంటిటీస్ గవర్నమెంట్ దగ్గర లేవు. అట్లాంటప్పుడు ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ఎట్లా ఇస్తారు? దిస్ హ్యాస్ టు చేంజ్ ఇఫ్ ఉమెన్ వర్ టు హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ టేక్ ద కంట్రీ టువర్డ్స్ గ్రేటర్ సోషల్ ఈక్వాలిటీ. ఈ సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అవ్వాలి, ఉమెన్కి కూడా ఐడెంటిటీస్ రావాలి. అప్పుడే మన జెండర్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఈక్వాలిటీ ఉంటుంది ప్రతి హ్యూమన్ బీయింగ్కి అని చెప్పాం కదా.
ఆ సోషల్ ఈక్వాలిటీని మనం క్రియేట్ చేయాలి అంటే ఈక్వల్ రైట్స్ రావాలి అంటే వీళ్ళకి కూడా ఐడెంటిటీ ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవ్వాలి. హౌ వర్ ఎలక్టోరల్ రోల్స్ మేడ్? అసలు ఎలక్షన్స్ అనేవి ఎట్లా జరిగినాయి, అసలు ప్రాసెస్ ఎట్లా ఉంది? అండ్ ఎలక్షన్ కమిషన్ వాజ్ సెటప్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాక్టికల్ మ్యాటర్స్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చెప్పుకున్నవే కాకుండా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కన్సిడరేషన్లోకి తెచ్చి, ప్రాక్టికల్గా ఏదైనా విషయం జరిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటన్నిటిని కన్సిడర్లోకి తెచ్చుకొని వాటన్నిటిని ఆలోచించి వాటిని సాల్వ్ చేసి ఎలక్షన్స్ని కండక్ట్ చేసే బాధ్యతని ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్తారు. ఓకేనా? ఎలక్షన్ కమిషన్ పని ఏంటి ఇప్పుడు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ పని ఏంటి? Take care of the practical matters and conduct the తెలుగులో elections. చెప్పండి, తెలుగులో చెప్పండి. అసలు ఇంగ్లీష్లో చెప్పమాకండి, నేను అడిగే వాటికి. ఎలక్షన్స్ కండక్ట్ చేసేదానికి ఎలక్షన్ కమిషన్ అవసరం. ఇట్లా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ పని ఏంటి అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అంతే. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం. ఎట్లయినా కానీ దేశం మొత్తం మీద ఎలక్షన్స్ కండక్ట్ చేయటమే ఎలక్షన్ కమిషన్ యొక్క పని. అందరూ వింటలేదా? అందరు నిద్రపోతున్నారు ఏంటి? ఆన్సర్ చేయట్లేదు. వింటున్నామన్నా. ఓకే, అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి, ఎంత బాగుందో. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ ఇట్లా లైన్లో నిల్చొని చేస్తున్నారు. టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్లిటరసీ, the election commission came up with the novel idea of having symbols from everyday life to represent political parties and candidates. సో వాళ్ళు చదవలేరు కదా, ఈ కాంగ్రెస్ పార్టీ, ఇదేంటి ఇంకేం పార్టీస్ ఉన్నాయి, ఏయో పార్టీస్ నాకు గుర్తులేవులే. సో వైఎస్ఆర్సీపీ తెలంగాణ. ఇప్పుడు కాదు బ్రో, అప్పుడు ఏవో ఉంటాయి కదా, ఒక లిస్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి అని ఇట్లా పేర్లు రాస్తే చదవటానికి వాళ్ళకి చదువు రాదు. కాబట్టి వీళ్ళు ఏం ఆలోచించారు అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డైలీ లైఫ్లో ఉండే ఒక్కొక్క సింబల్. ఒక పార్టీ సింబల్ ఏమో ఇదేంటిది వీల్, ఒక పార్టీ సింబల్ ఏమో పెన్, ఒక పార్టీ సింబల్ ఏమో ఇంకేమున్నాయి అదే నాగలి. ఇట్లా నాగలి అంటే తెలుసా మీకు? గ్రేట్, నాగలి. ఇట్లా డిఫరెంట్ సింబల్స్ని పెట్టారు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సింబల్ని ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చదవనవసరం లేదు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి అంటే చెయ్యనో ఏదో ఉంటుంది, నాకు తెలీదు, ఆ గుర్తు మీద ఓటేస్తారు వాళ్ళు అట్లా. ఓకేనా? అట్లా పెట్టారు. సో ఇల్లిటరసీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది ఈ విధంగా. దిస్ క్రియేటివ్ ఇన్నోవేషన్ డిస్పెన్స్డ్ విత్ ఎలాబొరేట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వైర్డ్ ఓన్లీ విజిబుల్ ఐడెంటిఫికేషన్. చాలా జాగ్రత్తగా అందరికీ వివరించి చెప్పారంట దీని గురించి. ఈ పార్టీ అయితే ఈ సింబల్ ఉన్న బాక్స్లో ఓట్లు వేయండి, ఈ పార్టీకి మీరు ఓట్ వేయాలనుకుంటే ఈ సింబల్ ఉన్న బాక్స్లో మీ ఓట్ వేయండి అని చెప్పేసి అన్నారంట. అందరికీ బాగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారంట, పీపుల్ని ఎడ్యుకేట్ చేశారు బాగా ఈ విషయంలో, ఎట్లా ఆ ప్రాసెస్ ఎట్లా రన్ అవుతుంది అని. దిస్ బేసిక్ ఐడియా కంటిన్యూస్ ఈవెన్ టుడే. మనకందరికీ తెలుసు ఈ ఐడియా అనేది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మొన్న అమెరికా ఎలక్షన్స్ జరిగినాయి. అమెరికా ఎలక్షన్స్లో ఏమైనా సింబల్స్ని వాడారా వాళ్ళు? వాడారా వాడలేదా? తెలియదు. మనకు తెలిసినంత వరకు వాడలేదు కదా, మన కంట్రీలోనే ఉండుండిద్ది ఇట్లా. దిస్ బేసిక్ ఐడియా కంటిన్యూస్ ఈవెన్ టుడే. టు మేక్ ఇట్ ఈవెన్ ఈజియర్, ఇన్ ద ఫస్ట్ ఎలక్షన్ ఈచ్ క్యాండిడేట్ హ్యాడ్ ఏ సపరేట్ బ్యాలెట్ బాక్స్ విత్ ద సింబల్ స్టక్ అవుట్ సైడ్. The voter only had to drop their ballot paper in the box of their preferred candidate. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనుకోండి, క్యాండిడేట్స్ ఉంటారు, నుంచునే వాళ్ళు ఒక 4 ఉన్నారు అనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాక్స్ పెట్టారు. ఈ బ్రింజల్ గుర్తున్నవాడికి ఈ బాక్స్, ఈ చక్రం గుర్తున్నవాడికి ఈ బాక్స్, పెన్ను గుర్తున్నవాడికి ఈ బాక్స్, ట్రాక్టర్ గుర్తున్నవాడికి ఈ బాక్స్ అని చెప్పి 4 బాక్సులు పెట్టారు. వీళ్ళు చేయాల్సిందల్లా ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారో ఆ బాక్స్లో వెళ్ళి వాళ్ళ బ్యాలెట్ పేపర్ని వేయటం, అంతే. అర్థమైందా? సో చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేశారు. ఇన్ ద రన్అప్ టు ద ఎలక్షన్స్ దేర్ వాజ్ ఎ మ్యాసివ్ క్యాంపెయిన్ టు ఎంకరేజ్ ద ఓటర్స్ టు గో అవుట్ అండ్ ఓట్. ఎలక్షన్స్ రాబోయే ముందు, రన్అప్ అంటే జరగబోయే ముందు అని అర్థం.
సో ఎలక్షన్స్ జరగబోయే ముందు లేకపోతే ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో వాయిస్ వినిపించలేదు. సారీ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు హలో దాకా స్టక్ అయిపోయింది. హలో ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది అన్న. ఓకే ఓకే ఇంకో లేట్గా వచ్చారు చూడండి. ఓకే సో ఏమనుకుంటున్నా ఎక్కడి వరకు విన్నారు? టు మేక్ ఇట్ ఈవెన్ ఈజియర్ అక్కడ నుంచి అన్న ఇప్పుడు. అది వినలేదా? చాలా వినలేదన్న అది. ఓకే టు మేక్ ఇట్ ఈవెన్ ఈజియర్ ఇన్ ద ఫస్ట్ ఎలక్షన్స్ each candidate has a separate ballot box with the symbol stuck outside. The voter only had to drop their ballot paper in the box of their preferred candidate. అంటే ఏంటి అంటే ఒక విలేజ్లో పంచాయత్ ఎలక్షన్స్ అనుకోండి, క్యాండిడేట్స్ నిలబడతారు కదా, అభ్యర్థులు అంటారు. ఒక నలుగురు నిలబడ్డారు అనుకోండి, ఒకళ్ళ సింబల్ ఏమో బ్రింజల్, ఒకళ్ళ సింబల్ ఏమో వీల్, ఒకళ్ళ సింబల్ ఏంటి పెన్, ఇంకొకళ్ళ సింబల్ ఏంటి ట్రాక్టర్. ఇట్లా 4 సింబల్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అంటే 4 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 4 బాక్సెస్ పెట్టారంట. ఎవరి బాక్స్ బయట వాళ్ళ సింబల్ని అంటించారంట. ఇప్పుడు ఓటర్ చేయాల్సిందల్లా ప్రతి ఓటర్కి ఒక బ్యాలెట్ పేపర్ అనేది ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ని తీసుకెళ్ళి వాళ్ళ చాయిస్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ సింబల్ ఉన్న బాక్స్లో ఆ బ్యాలెట్ పేపర్ని వేయాలి. అర్థమైందా? అర్థమైంది. చాలా సింపుల్గా ఇట్లా ఎలక్షన్స్ని కండక్ట్ చేశారు. ఇన్ ద రన్ అప్ బ్రో మళ్ళీ చెప్పండి బ్రో ఒకసారి. ఎవరు అడిగింది ఒకసారి చెప్పండి, ఎవరు అడిగింది? హాయ్ కిరణ్ బ్రో. లేట్గా వచ్చావు కదా బ్రో, మళ్ళీ చూద్దు కానీ. అవును బ్రో. ఓకేనా? ఓకే ఓకే. In the run-up to the elections, there was a massive campaign to encourage the voters to go out and vote. ఈ ఎలక్షన్స్ జరిగే ముందు అండ్ జరుగుతున్న టైంలో క్యాంపెయిన్ అంటే ఏంటి, అవగాహన కలిగించడానికి చాలా ట్రై చేశారంట. ఓకేనా? ఆ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే, క్యాంపెయిన్స్ అంటే ఏంటి, యాడ్ క్యాంపెయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే టీవీలో యాడ్స్ ఇవ్వడాన్ని యాడ్ క్యాంపెయిన్ అంటాం, లేకపోతే ర్యాలీ లాగా క్యాంపెయిన్ చేయొచ్చు. సో ఏదో విధంగా పీపుల్ అందరినీ ఓట్లు వేయటానికి ఎంకరేజ్ చేశారంట. ఓకేనా? చాలా పెద్ద క్యాంపెయినే జరిగిందంట. చాలా ఎంకరేజ్ చేశారు పీపుల్ అందరినీ ఓట్ చేయడానికి. ఎందుకంటే అప్పటి వరకు పీపుల్కి ఏం తెలీదు, ఓట్ అంటే ఏంటో తెలీదు, ఓట్ వేయటం వల్ల అసలు ఉపయోగం ఏంటో తెలీదు. ఓకేనా? సో ఈ అన్ని విషయాల్లో పీపుల్ని చాలా ఎడ్యుకేట్ చేశారు ఆ టైంలో. సో ఇట్లా ఏం జరిగినాయి, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. దీని గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. హౌ డూ యూ థింక్ లిటరసీ ఎఫెక్ట్స్ ఎలక్షన్స్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్సర్సైజింగ్ ద చాయిస్ ఆఫ్ ఓటింగ్? హౌ డూ యూ థింక్ దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్? ఇది ఇందాకే చూసాం, ఓటింగ్ వేసేటప్పుడు ఇల్లిటరసీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మరి ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తాం అని అడుగుతున్నారు. మనం ఏమనుకున్నాం, జస్ట్ సింబల్స్ పెట్టి ఒకవేళ నేమ్స్ రాసున్నాయి అనుకోండి, జస్ట్ క్యాండిడేట్ ఏ, క్యాండిడేట్ బి, క్యాండిడేట్ సి, క్యాండిడేట్ డి, ఇట్లా నేమ్స్ రాసున్నాయి అనుకోండి, చదవలేని వాళ్ళు ఎవరికి వేయాలో తెలియదు. ఓకేనా? వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ చూడగలిగితే తెలిసే విధంగా వాళ్ళు పెడతారు. అంటే ఈ సింబల్ వీళ్ళకి, ఈ సింబల్ వీళ్ళకి, ఈ సింబల్ వీళ్ళకి అని ముందే తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో ఆ సింబల్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా ఈజీగా వెళ్ళి వాళ్ళకి చదువు రాకపోయినా ఓటింగ్ చేయగలుగుతారు. ఓకే, ఈ విధంగా ఆ ఇల్లిటరసీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు ఎలక్షన్స్లో. కుడ్ వీ హ్యావ్ కన్సిడర్డ్ దట్ అవర్ కంట్రీ వాజ్ డెమోక్రటిక్ ఇఫ్ ఆల్ పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్? ఇప్పుడు ఇండియాలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేకపోతే ఇండియా డెమోక్రటిక్ అని మనం చెప్పొచ్చా? ఒక కంట్రీలో అందరికీ ఓటింగ్ రైట్స్ లేకపోతే ఆ కంట్రీ డెమోక్రటిక్ అని మనం చెప్పొచ్చా చెప్పకూడదు? అందరూ చెప్పాలి. చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఓకే, అందరికీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ ఓటింగ్ రైట్స్ ఉంటేనే, పొద్దున అడిగారు ఈవెన్ బెగ్గర్కి కూడా ఓటింగ్ రైట్స్ ఉంటేనే అప్పుడు కంట్రీ డెమోక్రటిక్ అని చెప్పొచ్చు. Given the literacy rate of women being low, if the women are not allowed to vote, how would it affect our policies? అప్పుడు టైంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఉమెన్ యొక్క లిటరసీ రేటు మెన్ యొక్క లిటరసీ రేట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉందంట. ఆ రీజన్ చెప్పేసి ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ఇవ్వకపోతే మన యొక్క ఏ పాలసీ దెబ్బతిని ఉంటుంది చెప్పండి?
డెమోక్రసీ రైట్ టు ఈక్వాలిటీ. సూపర్, రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పాలి ఇక్కడ. డెమోక్రసీ దెబ్బతింటదిలే ఆబ్వియస్లీ, బట్ ఇక్కడ చెప్పాల్సింది ఈక్వాలిటీ దెబ్బతింటుంది. మన పాలసీస్లో ఈక్వాలిటీ అనే పాలసీ దెబ్బతింటుంది. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? అర్థమైందన్న. Being able to conduct regular elections can be considered a clear sign of being able to establish democracy. Do you agree with this statement? Give reasons. So డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం అనే దానికి ఒక సైన్ ఏంటి అంటే, రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన టైంలో రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంటే అప్పుడు మనం డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. అవునా కాదా? గివ్ రీజన్స్ అని అడిగారు. ఏం చెప్తారు మామూలుగా ఎగ్జామ్లో వస్తే ఎట్లా రాస్తారు? ఎలక్షన్స్ పాసిబుల్గా డెమోక్రసీ అంటే ఇది అని చెప్తాం. అబ్రహాం లింకన్ చెప్పినట్టు ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పేసి అంటాము. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత డెమోక్రసీలో మెయిన్ థింగ్ ఏంటి అంటే పీపుల్ వాళ్ళ లీడర్స్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకోవటం. సో అది జరగాలంటే ఎలక్షన్స్ జరగాలి. సో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే డెమోక్రసీ నిలబడుతుంది అని అర్థం. ఓకే, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక సంఘటన లాగా చెప్పారు, చాలా బాగుంది. ఒకసారి చదువుదాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అంటే, ఇన్ డిస్ట్రిక్ట్స్ వేర్ పుర్దా వాస్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్డ్, separate voting booths staffed entirely by women were usually provided. పుర్దా అంటే ఏంటి? అంటే ఉమెన్స్ ఫేస్ చూపించుకోకుండా కచ్చుని లాగా అడ్డం వేసుకుంటారు, అదే పర్దా సిస్టమ్. అఫ్రీనా చెప్పింది, గ్రేట్. ఓకే, పుర్దా అంటే అది. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో పుర్దా అనేది చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు అంట ఉమెన్. స్ట్రిక్ట్లీ అబ్జర్వ్డ్ అంటే దాన్ని బాగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలామంది ఫాలో అవుతారు ముస్లిమ్స్. సో పుర్దా అనేది బాగా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేసే డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఎవరు ఓటేస్తున్నారో ఇప్పుడు ఈ ఐడి కార్డ్ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు కాదో చూడాలి కదా, అంటే వాళ్ళ ఫేస్ చూడాలి తప్పకుండా. సో ఫేస్ చూడాలంటే వాళ్ళేమో మెన్కి ఫేస్ చూపించరు కాబట్టి సపరేట్ ఓటింగ్ బూత్స్ పెట్టారంట ఉమెన్కి. దాంట్లో స్టాఫ్ అందరూ ఎవరు ఉంటారు? ఉమెనే ఉంటారు. ఇంతవరకు అర్థమైంది కదా, ఇది ఒక విషయం. నెక్స్ట్ది, ఇన్ ఆజ్మీర్ ఏ రాజ్పుట్ ఉమెన్ arrived at the polls in heavily veiled chariot. Her whole body was draped in velvet. The only part she exposed to the public gaze was the left forefinger, which was required to prevent repeated voting. She extended to be marked with indelible ink. ఓకేనా? ఎంత బాగుందో చూడండి. అజ్మీర్ అనే టౌన్లోనో సిటీలోనో ఒక రాజ్పుట్ ఉమెన్, రాజ్పుట్స్ గురించి మనం చదువుకున్నాం కదా, ఏదో సినిమా కూడా ఉంది కదా, పద్మావత్ సినిమా చూసారా? హలో, లేదు బ్రో. గ్రేట్, మీరు సినిమాలు కూడా చూడట్లా. ఓకే, రాజ్పుత్ ఉమెన్ ఏంటి అంటే వేరే మెన్కి వాళ్ళ బాడీని కొంచెం కూడా చూపించరు అని అర్థం. వాళ్ళు కవర్ చేసుకుని ఉంటారు ఫుల్గా. సో అట్లాంటి ఒక ఆమె వచ్చిందంట హెవీలీ వేల్డ్ చారియట్లో. ఒక దేంట్లో వచ్చిందంటే పల్లకీలో వచ్చింది. ఆ పల్లకీ చుట్టూ గుడ్డలతో కప్పేసి ఉంది. వెయిల్స్ అంటే పొడవైన గుడ్డలు అని అర్థం. సో అట్లా పెద్ద పెద్ద గుడ్డలతో కప్పేసి ఉందంట. హర్ హోల్ బాడీ వాస్ డాప్డ్ ఇన్ వెల్వెట్. వెల్వెట్ అనేది ఒక క్లాత్. ఆ వెల్వెట్ క్లాత్తో ఆమె బాడీ మొత్తం కప్పేసి ఉంది. ఆమె పబ్లిక్కి కనిపించేటట్టు చూపించిన ఒకే ఒక పార్ట్ ఏంటి అంటే లెఫ్ట్ ఫోర్ ఫింగర్, లెఫ్ట్ చూపుడు వేలు ఏదైతే ఉందో అదొక్కటే అందరికి కనిపించేటట్టు పెట్టిందంట. ఎందుకో తెలుసా? రిపీటెడ్ ఓటింగ్ని ప్రివెంట్ చేయడానికి. చెరిగిపోని ఇంక్, ఇండెలైబుల్ ఇంక్ అంటే ఏంటి అంటే చెరపలేని ఇంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండెలైబుల్ ఇంక్ అంటాం. సో ఆ ఇంక్తో మార్కింగ్ చేయించుకోవడానికి ఆ ఫింగర్ని ఒక్కదాన్ని బయటికి కనిపించేటట్టు పెట్టిందంట. సో నిన్న చెప్పాను కదా, నేను పెద్ద గోల్ చేశాను కదా క్లాస్లో, నేను రిపీటెడ్గా అదే సోషల్ అని పెడుతున్నాడు ఒక అబ్బాయి అని. సో ఇది ఇట్లా రిపీటెడ్ ఓటింగ్ అనేది చాలా పెద్ద నేరం యాక్చువల్గా మన డెమోక్రసీలో. రిపీటెడ్ ఓటింగ్ చేయటం వల్ల ఏమేమి క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి ఒకసారి చూడండి నెట్లో, ఓకేనా? తెలుస్తుంది అప్పుడు. సమ్ విలేజెస్ ఓటెడ్ యాజ్ ఎ బాడీ. కొన్ని విలేజెస్ ఏమో
విలేజ్ వాళ్ళందరూ వేస్తే ఒకళ్ళకి వేస్తారు లేకపోతే ఇంకోళ్ళకి వేస్తారు అన్నట్టు ఓటింగ్ చేశారంట. అర్థమైందా? అది ఎట్లనో చూద్దాం. ఫ్రమ్ అస్సాం కేమ్ ద రిపోర్ట్ ఆఫ్ ఎ ట్రైబల్ విలేజ్ హూస్ మెంబర్స్ జర్నీ టు ద పోలింగ్ స్టేషన్ ద డే బిఫోర్ ఓటింగ్ వాస్ టు టేక్ ప్లేస్. అస్సాంలో ఒక ట్రైబల్ విలేజ్లో నుంచి ఒక న్యూస్ వచ్చిందంట. అక్కడ న్యూస్ ఏంటి అంటే ట్రైబల్ పీపుల్ అందరూ పోలింగ్ స్టేషన్కి ఒకరోజు ముందే వచ్చేసారంట. ఓకేనా, చాలా దూరం నుంచి వచ్చేసారంట. దే స్పెండ్ ద నైట్ డాన్సింగ్ అండ్ సింగింగ్ అరౌండ్ ద లార్జ్ బోన్ఫైర్స్ అంటిల్ సన్ అప్ వెన్ దే మార్చ్ టు ద బూత్స్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్. బోన్ఫైర్స్ అంటే ఏంటి? బాన్ఫైర్స్ అంటే ఏంటి? బాన్ఫైర్స్ అంటే ఏం లేదు, చలిమంటలు లాగా ఉంటాయి కదా. చలిమంటలు అనే కాదు, మామూలుగా కట్టెలు తీసుకొచ్చి, కట్టెలు పుల్లలు ఇవన్నీ తీసుకొచ్చి మనం మంట పెడితే దాన్నే బాన్ఫైర్ అంట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సింపుల్ వర్డ్స్ తెలియాలి ఇంగ్లీష్లో. వాళ్ళు ఏం చేశారంటే నైట్ మొత్తం ఆడతా పాడుతా ఆ మంటలు రాజేసుకొని వాటి చుట్టూ ఆడుతా పాడుతూ ఉన్నారంట. ఎండ కాసేదాకా వాళ్ళు నిద్రపోకుండా ఆడుతా పాడుతూ ఉన్నారు. ఎండ రాగానే ఇంకా బూత్స్కి మార్చ్ చేసుకుంటూ వెళ్ళారు, ఆర్డర్ ఫ్యాషన్లో వెళ్ళారంట. ఓకేనా, అది ఒక స్టోరీ. నెక్స్ట్ది, ద పీపుల్ ఆఫ్ పెప్సో విలేజ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ విచ్ ద టూ రైవల్ క్యాండిడేట్స్ టు సపోర్ట్ బై arranging a wrestling match between two of their young men, each named to represent a candidate. Having agreed that all would vote for the candidate whose representative won. ఒక విలేజ్లో ఏం జరిగింది అంటే ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారంట. ఇద్దరు క్యాండిడేట్స్ ఎలక్షన్స్కి నిలబడ్డారంట. ఈ విలేజ్ పీపుల్ అందరూ ఏం చేశారు అంటే ఒక్కొక్క క్యాండిడేట్ని రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క కుస్తీ పోటీ వాడు ఉంటాడు కదా, రెజ్లర్ని పెట్టుకున్నారంట. ఒక క్యాండిడేట్కి ఏమో ఒక క్యాండిడేట్ తరపున ఒక రెజ్లర్ ఉన్నాడంట, ఇంకొక క్యాండిడేట్ తరపున ఇంకొక రెజ్లర్ ఉన్నారంట. ఈ రెజ్లర్స్ ఇద్దరు రెజ్లింగ్ చేసుకుంటారు, అంటే ఫైటింగ్ చేసుకుంటారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి విలేజ్లో ఉన్న పీపుల్ అంతా ఓట్ చేస్తారు అన్నట్టు. ఇట్లా కూడా ఒక స్టోరీ ఉందంట ఆ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్లో. ఓకేనా, మెనీ ఆఫరింగ్స్ వర్ బాట్. Petitions professing loyalty or begging for food and clothing were sometimes found when ballot boxes were opened. సో బ్యాలెట్ బాక్సెస్లో ఓన్లీ ఓట్స్ వేయలేదు, వాళ్ళకి కొత్త కాబట్టి చాలా ఆఫరింగ్స్ వేశారంట, అంటే నగలు డబ్బులు ఇట్లాంటివి వేశారంట. నెక్స్ట్ పిటిషన్స్ వేశారంట. మీరు అంటే ఈ ఓటర్ ఈ క్యాండిడేట్ అంటే మాకు చాలా ఇష్టము, మీరు ఇవన్నీ చేయాలి అన్నట్టు కొన్ని పిటిషన్స్ వేశారంట. నెక్స్ట్ది మాకు కనీసం ఆహారం అండ్ క్లోతింగ్ లేవు అని చెప్పేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ లెటర్స్ కూడా ఉన్నాయంట. ఇవన్నీ ఆ బ్యాలెట్ బాక్సెస్లో కనిపిస్తూ ఉంటాయంట ఆ ఫస్ట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు. ఓకేనా, సో ఈ ఫస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. ఓకే, చాలా బాగున్నాయి కదా. ఇదేంటి అంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అని, ఇది ఒక టాపిక్. నెక్స్ట్ది, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లేవన్నా. ఓకే, వన్ పార్టీ డామినెన్స్ ఇన్ పొలిటికల్ సిస్టమ్. మనం ఏమనుకున్నాం అప్పట్లో స్ట్రాంగెస్ట్ పార్టీ అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మనకే తెలుసు, ఇదివరకున్న సిచ్యువేషన్ ని బట్టి స్ట్రాంగెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అదే డామినేట్ చేసిందంట పొలిటికల్ సిస్టంలో. దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేయట్లేదు కదా, వన్ ఆఫ్ ద మేజర్ పార్టీని. కానీ ఈ మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది వచ్చింది. సో అది ఎట్లా వచ్చిందో చూద్దాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా పడిపోయింది, చిన్నగా ఎట్లా పడిపోయిందో అది చూద్దాం. ఇన్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ 3 జనరల్ ఎలక్షన్స్. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. 5 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటాయి జనరల్ ఎలక్షన్స్, తెలుసు కదా. 52లో ఒకసారి, తర్వాత 5 years తర్వాత 57లో ఒకసారి, అండ్ 62 7 తర్వాత +5 వేస్తే 12 వస్తుంది. సో 62లో మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్. ఇట్లా 5 yearsకి ఒకసారి జరిగినాయి అంట. ఇవి 3 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వన్ రెడ్యూసింగ్ అదర్ పార్టిసిపెంట్స్ టు ఆల్మోస్ట్ నథింగ్. వీటన్నిటిలో ఈ 3 ఎలక్షన్స్లో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీనే విన్ అయిందంట. మిగతా పార్టిసిపెంట్స్కి అంటే మిగతా పార్టీస్కి కాంగ్రెస్తో కంపేర్ చేస్తే మిగతా పార్టీస్కి అసలు ఓట్సే లేవంట, సీట్సే లేవంట. ఓకే, జవహర్లాల్ నెహ్రూ బికేమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారంట.
None of the parties individually got more than 11% of the votes polled. ఏ పార్టీకి కూడా మిగతా ఏ పార్టీస్కి కూడా 11% ఆఫ్ ఓట్స్ కంటే ఎక్కువ రాలేదంట మిగతా ఏ పార్టీకి కూడా. ద కాంగ్రెస్ వన్ ఓవర్ 70% ఆఫ్ ద సీట్స్ బై ఆబ్టైనింగ్ అబౌట్ 45% ఆఫ్ ద టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్లో 45% ఓట్స్ ఏమో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంట. దానివల్ల అవైలబుల్ సీట్స్లో 70% ఆఫ్ సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఓకేనా. నన్ అదర్ పార్టీ వాజ్ ఎనీవే నియర్ ద కాంగ్రెస్. కాంగ్రెస్కి కొంచెం దగ్గరలో కూడా వేరే ఏ పార్టీ లేదు. మిగతా వాటికి కనీసం 11% కూడా రాకపోతే కాంగ్రెస్కి ఒక్కదానికి 45% వచ్చినాయి. ఓకేనా. మిగతా పార్టీస్ ఏవి కాంగ్రెస్కి కనీసం దగ్గరలో కూడా లేవు అని చెప్పి చెప్తున్నారు. ద కాంగ్రెస్ పార్టీ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టేట్స్ యాజ్ వెల్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ విషయం ఇదంతా. స్టేట్ గవర్నమెంట్స్ విషయంలో చూసుకున్నా చాలా స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీనే గవర్నమెంట్ని ఫామ్ చేసిందంట. దిస్ ఇనాగ్రేటెడ్ వాట్ సమ్ అబ్జర్వర్స్ కాల్డ్ ద కాంగ్రెస్ సిస్టమ్. దీన్ని కొంతమంది అబ్జర్వర్స్, పొలిటికల్ క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ సిస్టమ్ అని పేరు పెట్టేశారు దీనికి. 3 times కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో పేరు పెట్టేస్తారు, పద్దాకు కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అని చెప్పి. సో కాంగ్రెస్ సిస్టమ్ అనే పేరుని పెట్టేశారు. దిస్ పీరియడ్ ఈస్ ఐడెంటిఫైడ్ specifically by the nature of relationship between almost always ruling Congress party and other parties. ఈ పీరియడ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అదర్ పార్టీస్కి కాంగ్రెస్ పార్టీకి రిలేషన్ ఎట్లా ఉంది అనేది మెయిన్గా డిస్కషన్స్, పీపుల్ మధ్య ఉండే డిస్కషన్స్ అవే అంట, అవి మెయిన్ న్యూస్లు. హౌవెవర్ కాంగ్రెస్ ఆల్వేస్ హ్యాడ్ విత్ ఇన్ ఇట్ స్మాలర్ గ్రూప్స్. కానీ కాంగ్రెస్కి దగ్గరలో వేరే పార్టీస్ ఏమీ లేకపోయినా కానీ, కాంగ్రెసే హై మెజారిటీలో ఉన్నా కానీ కాంగ్రెస్ లోపలే, కాంగ్రెస్ పార్టీ లోపలే చిన్న చిన్న గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారంట. అంటే కొంతమంది మినిస్టర్స్ అందరూ ఒక గ్రూప్ లాగా, ఇంకొంతమంది మినిస్టర్స్ అందరూ ఇంకో గ్రూప్ లాగా, అట్లా ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి జరుగుతూ ఉండేయంట. కాంగ్రెస్ పార్టీ లోపలే ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతూ ఉండేయంట. దో ద గ్రూప్స్ originated on the basis of personal competition between leaders, they shared in the overall goals of the party but differed in some policy issues. సో ఇంటర్నల్గా ఏదో ఒక కాంపిటీషన్ ఉంటుంది కదా, నేను సీనియర్, నేను జూనియర్, అది ఇది అని చెప్పి, నేను ఉమెన్, నేను మ్యాన్ అని చెప్పేసి పార్టీస్లో కొన్ని పర్సనల్ కాంపిటీషన్స్ ఉంటూ ఉంటాయి. ఆ పర్సనల్ కాంపిటీషన్స్ వల్లనే ఇట్లాంటి గ్రూప్స్ అనేవి ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి జరుగుతూ ఉండే కాంగ్రెస్ పార్టీలో. కానీ తర్వాత చూస్తే ఓవరాల్గా చూస్తేనేమో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ చేసే డెసిషన్స్ అన్నింటిలో అందరూ కలిసిమెలిసే ఉండేవాళ్ళంట. కానీ చిన్న పాలసీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఒకటి చెప్తే ఆ పార్టీలో ఉన్న వేరే వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తూ వేరొకటి చెప్పేవాళ్ళు. చాలా విషయాల్లో వాళ్ళు అందరూ కామన్గా ఒకే పార్టీ అన్నట్టు నిలబడేవాళ్ళు. కానీ చిన్న చిన్న పాలసీ విషయాల్లో మాత్రం కొన్నిసార్లు డిఫరెన్స్ అయ్యేవాళ్ళు. ఒకటి చెప్తే ఇంకోటి చెప్పేవాళ్ళు. ఇంతవరకు అర్థమైందా? అర్థమైందన్నా. సార్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఏది అర్థం కాలేదు బ్రో? ద పీరియడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ స్పెషల్లీ బై ద నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ నుంచి అర్థం కాదు. ఏం లేదు, ఈ సెంటెన్స్ యాక్చువల్గా ఒక రకంగా మీనింగ్లెస్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా అసలు యాక్చువల్గా డెమోక్రసీ అంటే ఏంటి, ఒక పార్టీనే రూల్ చేస్తూ ఉండకూడదు, మల్టీ పార్టీస్ ఉండాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే వస్తూ ఉంది కదా. సో ఈ కాంగ్రెస్ పార్టీకి అండ్ వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న రిలేషన్షిప్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంది ఈ టైంలో. దాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ఈ సెంటెన్స్ అంత క్లియర్గా లేదు యాక్చువల్లీ, అది పట్టించుకోమాట, అది అంత మీనింగ్ ఏమి ఇవ్వదు నీకు. నెక్స్ట్ ఏంటి అంటే కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో. ఫైనల్గా పార్టీ నిర్ణయాన్ని అందరూ పార్టీ పీపుల్ ఒప్పుకున్నా కూడా కొన్ని చిన్న విషయాల్లో కొన్ని ఒకటి అంటే ఇంకోటి అంటున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు సాధారణంగా ఒక మాట మీద ఉండాలి అందరూ. ఒక పార్టీ లేదా ఒక గ్రూప్ అంటే అందరూ ఒక మాట మీద ఉండాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్లా అందరూ ఒక మాట మీద ఉండకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది వస్తుంది పార్టీ పీపుల్ మధ్యలోనే. సో కాంగ్రెస్ పార్టీ చిన్నగా
పడిపోవడానికి ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా, ఇంటర్నల్ పాలిటిక్స్ జరగటం స్టార్ట్ అయింది ఈ టైంలో. సో కాంగ్రెస్ పార్టీకి అదర్ పొలిటికల్ పార్టీస్కి రిలేషన్ ఏంటో కూడా ఇంపార్టెంటే ఈ టైంలో. అదేంటో ఇప్పుడు చెప్తాను. దీస్ గ్రూప్స్ టుక్ డిఫరెంట్ పొజిషన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ డిపెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్. అంటే ఒక పార్టీలోనే డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయినాయి అనుకున్నాం కదా. ఒక గ్రూప్ అంటే ఏంటి చెప్పండి, అసలు గ్రూప్ అంటే ఎందుకు ఫామ్ అయింది? వాళ్ళందరికీ కామన్ ఒపీనియన్స్, కామన్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అయింది, అవునా కాదా? అవునా? సో కామన్ ఇంట్రెస్ట్, కామన్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ ఫామ్ చేస్తారు. సో డిఫరెంట్ ఇష్యూస్లో డిఫరెంట్ ఒపీనియన్స్లో నిలబడుతున్నారంట పార్టీ యొక్క మెంబర్స్ ఈ గ్రూప్స్ వల్ల. దీన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, దిస్ మేడ్ ద కాంగ్రెస్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ పార్టీ రిప్రజెంటింగ్ డైవర్స్ ఇంట్రెస్ట్ అండ్ పొజిషన్స్. ఈ సిచ్యువేషన్ అంతా చూస్తే మనకి కాంగ్రెస్ పార్టీని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా ఒక పార్టీ అంటే ఒక ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీని చూస్తే డిఫరెంట్ ఇంట్రెస్ట్ని, డైవర్స్ ఇంట్రెస్ట్ని. అంటే మనం ఇదివరకే అనుకున్నాం కాంగ్రెస్ పార్టీలో ముస్లిమ్స్ ఆ విషయం చూసుకుంటే అది ఇది అంత రిలేటెడ్ కాదు, బట్ అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉండటం వల్ల ముస్లిమ్స్ని వాళ్ళు దగ్గర తీసుకున్నారు. ముస్లిం లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్లో. అట్లా డిఫరెంట్ రిలీజియన్స్ యొక్క లీడర్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేది పార్టీకి తెలుస్తూ ఉంటాయి కదా. అట్లానే ఇక్కడ కూడా ఈ డిఫరెంట్ గ్రూప్స్ ఉండటం వల్ల ఏంటి అంటే డైవర్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయి. ఒకళ్ళు ఒక మాట చెప్తే దానికి అందరూ తలూపే వాళ్ళు కాకుండా కొంచెం క్వశ్చన్ చేసి అది కాదు ఇది ఇట్లా అనుకుంటున్నాను నేను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఏర్పడ్డారంట. ఈ గ్రూప్స్ ఫామ్ అవ్వటం వల్ల పార్టీ పరంగా పార్టీకి బెనిఫిట్ కాదు, కానీ సొసైటీకి బెనిఫిట్. ఎందుకు అంటే డిఫరెంట్ దృష్టికోణాలు అనేవి బయటపడుతున్నాయి. అంటే ఒక ప్రాబ్లమ్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించకుండా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఆలోచిస్తున్నారు. పార్టీకి ఇది మంచిది కాకపోయినా సొసైటీకి బెనిఫిట్ అవుతుంది. అర్థమైందా? ఇంకొంచెం డిస్కస్ చేసుకుందాం దీని గురించి. ఇంతటికి అర్థమైందా? అర్థం అయ్యి అవనట్టుందా ఏంటి? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. హలో, అర్థమైందన్నా. ఓకే అర్థమైందన్నా, ఎన్నిసార్లు చెప్పాలన్నా అన్నట్టు చెప్తున్నారు. ఓకే, ఇంకో విషయం ఏంటి అంటే అసలు మల్టీ పార్టీ డెమోక్రసీ ఎందుకు ఉండాలి అంటే, ఒక పార్టీ ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పార్టీ దానిలో ఉన్న నెగిటివ్స్ని చూపిస్తుంది బయటికి. అప్పుడు ఫైనల్గా బెనిఫిట్ ఎవరికి? ప్రజలకి ఏం తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలకి ఏం తెలియదు అనుకోండి, ఒక పార్టీ ఏది ఇంప్లిమెంట్ చేస్తే అది తలూపుతున్నారు అనుకోండి, దాంట్లో నెగిటివ్స్ కూడా ఉండొచ్చు. మల్టిపుల్ పార్టీస్ ఉంటే ఏం చేస్తాయి అంటే అపోజిషన్ పార్టీస్ ఇవన్నీ వాళ్ళలో ఉన్న మెయిన్ పార్టీలో, రూలింగ్ పార్టీలో ఉన్న నెగిటివ్స్ని చూపిస్తూ ఉంటాయి. రూలింగ్ పార్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే వాటిలో ఉన్న నెగిటివ్స్ని చూపిస్తూ ఉంటాయి. దానివల్ల ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క పాపులారిటీ వల్ల ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వస్తుందంట చెప్పండి? ఎలక్షన్స్లో ఫస్ట్ 3 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు వచ్చింది? నేనేదో అట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు అర్థమవుతుందా అసలు నేను చెప్పేది? అర్థమవుతుంది బ్రో. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వచ్చింది చెప్పండి? ఫస్ట్ 3 ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? తప్పు లేదు, కరెక్ట్ లేదు. వాళ్ళు రూల్ చేసే విధానం పీపుల్ కి నచ్చిందేమో. ఏంటమ్మా? పీపుల్ కి నచ్చినట్టు రూల్ చేస్తున్నారేమో. ఓకే, ఫస్ట్ టైం ఎట్లా ఎలక్ట్ చేసుకున్నారు, పీపుల్కి నచ్చినట్టు రూల్ చేస్తున్నారు కాబట్టి ఓకే, గ్రేట్, మంచి పాయింట్. నెక్స్ట్ ఇంకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయా ఎవరికన్నా? ప్రజల మీద గ్రిప్ అనేది కాంగ్రెస్ పార్టీ తెచ్చుకునింది బ్రో అప్పట్లో. అవును, అప్పట్లో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ అందరు ఎవరు? మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ లీడర్స్ అంతా. ఆల్రెడీ ప్రజలకి ఆ పార్టీలో ఉన్న లీడర్స్కి గట్టి రిలేషన్ ఉంది. దానివల్లే ఇంకా వేరే వైపు చూడకుండా కాంగ్రెస్ పార్టీ, ఇంకా పోలింగ్ అంటే కాంగ్రెస్ పార్టీకి వేసామా లేదా అన్నట్టు ఆలోచిస్తారు. జనరల్గా చూడండి, మన వాళ్ళు మన కోసం ఫైట్ చేసిన వాళ్ళు అంటే అంత రెస్పెక్ట్ ఉండేది. వాళ్ళు అట్లానే ఉండేవాళ్ళు, లీడర్స్ కూడా.
పీపుల్కి అంత రెస్పెక్ట్ కూడా ఉండేది వాళ్ళ మీద. ఇప్పటిలాగా ఉండేది కాదు పొలిటికల్ సిచ్యువేషన్. సో దానివల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద గురి ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ వచ్చేది. కానీ ఇట్లా రావటం వల్ల డిఫరెంట్ ఒపీనియన్స్ కనిపించవు కదా, మల్టీ పార్టీస్ లేకపోవటం వల్ల. మల్టిపుల్ ఇంట్రెస్ట్ అనేవి వాళ్ళు డీల్ చేయలేరు కదా, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ అయ్యేటట్టు చూడలేరు. ఎప్పుడైతే డిఫరెంట్ యాంగిల్స్లో ఒకదాన్ని చూస్తామో అప్పుడే దాని మంచి చెడ్డలు మనకు తెలుస్తాయి. సో ఇవన్నీ తెలియటానికి మల్టీ పార్టీస్ కావాలి. కానీ ఇప్పుడు మల్టీ పార్టీస్ లేకుండా ఉట్టి కాంగ్రెసే వస్తుంది. కానీ దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అని చెప్పకూడదు. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ జరిగి డిఫరెంట్ ఒపీనియన్స్తో డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అవటం వల్ల ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు అర్థమైందా? Political competition in the one party dominant system therefore took place within the Congress. పొలిటికల్ కాంపిటీషన్ అనేది జనరల్గా 2-3 పార్టీస్ మధ్యలో ఉంటుంది. ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఒక పార్టీలోనే పొలిటికల్ కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ ఈ మినిస్టర్ ఎవరైతారు, ఆ మినిస్టర్ ఎవరైతారు అని సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా. అట్లా పొలిటికల్ కాంపిటీషన్ ఆ పార్టీలోనే ఉందంట, కాంగ్రెస్ పార్టీలో ఆ టైంలో. ద అపోజిషన్ పార్టీస్ therefore only posed a latent సారీ మిస్ చేశాను కదా, చెప్పలేదేంటి, ఇక్కడ వరకు చెప్పాను. ఎట్ టైమ్స్ ద గ్రూప్స్ ఆల్సో టైడ్ అప్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ టు ప్రెషరైజ్ ద లీడర్షిప్. డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయినాయి, వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. కొన్నిసార్లు ఈ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఏం చేశారు అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వేరే పొలిటికల్ పార్టీలో టైఅప్ అవుతారంట ఒక ఇష్యూ వచ్చినప్పుడు. అట్లా టైఅప్ అవటం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హైయర్ అథారిటీస్ మీద ప్రెషర్ పడుతుంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్స్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. దిస్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అన్ ఇన్బిల్ట్ కరెక్టివ్ మెకానిజం విన్ ద రూలింగ్ పార్టీ. సో ఇట్లా ప్రెషర్ చేయటం వల్ల కరెక్టివ్ మెకానిజం లాగా యాక్ట్ చేస్తుంది. మల్టీ పార్టీ సిస్టంలో కరెక్టివ్ మెకానిజం ఎట్లా ఉంటుందో అట్లాని ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ జరగటం కూడా కరెక్టివ్ మెకానిజం లాగా దానంతా అదే ఫామ్ అయిపోయిందంట. పొలిటికల్ కాంపిటీషన్ ఇన్ ద వన్ పార్టీ డెమోక్రటిక్ సిస్టమ్ therefore took place within Congress. The opposition parties therefore only posed a latent and not a real threat. సో కాంపిటీషన్ అంటే కాంగ్రెస్కి కాంపీట్ చేయట్లేదంటే ఎవరు, వేరే పార్టీస్ వీళ్ళకి థ్రెట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాయి కదా, అంటే వీళ్ళ పవర్ని తీసేసుకునేటట్టు ఉంటుంది జనరల్గా అయితే. కానీ అప్పుడు వేరే పార్టీస్ ఏవి ఆ థ్రెట్స్ని ఇవ్వట్లేదంట. లేటెంట్ థ్రెట్ అంటే ఏంటి అంటే, పైకి కనిపించని కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వేరే పార్టీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత కాంగ్రెస్ మీద ఉంది, కానీ ఇది పైకి కనిపించదు. అర్థమవుతుందా? అసలు థ్రెట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇంతవరకు అర్థమైందా? వేరే పార్టీస్ నుంచి వచ్చేది పైకి కనిపించని థ్రెట్ మాత్రమే. ఎందుకు ఆ పైకి కనిపించని థ్రెట్ కూడా వస్తుంది? దీంట్లో ఉన్న కొంతమంది గ్రూప్స్ వెళ్ళి కొన్నిసార్లు వాళ్ళతో కలుస్తున్నారు వేరే పార్టీస్తో, దానివల్ల పైకి కనిపించని ఒక థ్రెట్ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇంతవరకు అర్థమైందా అందరికీ? థ్రెట్ అంటే ఏంటి? థ్రెట్ అంటే ఏంటో తెలీదా? ఆపద అంటే ఇక్కడ థ్రెట్ దేనికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్కి లేదా స్టెబిలిటీకి వచ్చింది థ్రెట్. స్టెబిలిటీ అంటే తెలుసు కదా, నిన్న మాట్లాడుకున్నాం కదా, అటామిక్ స్ట్రక్చరా, కార్బన్ కాంపౌండ్స్లో. తెలుగు పదం గుర్తురా అట్లా నాకు. స్టెబిలిటీ అంటే మీకు ఏంటమ్మా? స్థిరత్వం. గ్రేట్. సో ఇక్కడ ఒకటేమి ఇచ్చారు, ఈ చార్ట్ ఏమంటారు? ఎవరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, చెప్పండి. ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే లోపల రాజకీయాలు ఉంటాయి. సాధారణంగా 2 పొలిటికల్ పార్టీస్ మధ్య రాజకీయం జరుగుతూ ఉంటుంది కదా. ఆంధ్రాలో చూసుకుంటే 2 మెయిన్ పార్టీస్ ఉంటాయి, వాటి మధ్య రాజకీయం జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఒకళ్ళు అది చేస్తే ఇంకోళ్ళు తప్పు అంటాం, ఇంకోళ్ళు అది చేస్తే వీళ్ళు తప్పు అంటాం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదంతా పాలిటిక్స్ అంటాం మనం. ఈ పాలిటిక్స్ అనేవి ఎక్స్టర్నల్గా జరుగుతుంటాయి, ఒక పార్టీకి ఇంకో పార్టీకి మధ్యలో జరుగుతాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ లోపలే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయ్యారు. వాళ్ళు కాంపీట్ అవుతూ ఉన్నారు పొలిటికల్గా. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టు. వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్, ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఒక పొలిటికల్ పార్టీలోనే డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అవటాన్ని నేను చెప్పాను, ఇంటర్నల్ పాలిటిక్స్ అనే పేరు పెట్టాను. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? ఓకే బ్రో. ఓకే, దీన్ని ఏమంటారు? ఈ చార్ట్ని ఏమంటారు? పై చార్ట్. పై చార్ట్ అంటారు. పద్మావతినో ఎవరో ఒకసారి టెక్స్ట్ బుక్లో ఏదో డయాగ్రామ్స్ అడిగారు అని చెప్పారు. ఈ డేటాని రీడ్ చేయడం రావాలి. ఓకేనా? డేటాని ఎట్లా రీడ్ చేస్తామంటే, ఫస్ట్ ఈ పై చార్ట్ ఏ ఇయర్కి సంబంధించింది? 1952కి సంబంధించింది. ఇదేమో 1962కి సంబంధించింది. ఇట్లా మనం డేటాని రీడ్ చేయాలి. ఇట్లా చార్ట్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈ పై చార్ట్, ఏ పై చార్ట్స్ ఉన్నాయి, ఏ ఇయర్స్కి సంబంధించిన పై చార్ట్స్ ఉన్నాయి అంటే 1952కి 1962కి సంబంధించిన పై చార్ట్స్ ఉన్నాయని చెప్పి మనం ఆన్సర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ది సీట్స్ ఇచ్చారు. ఓకేనా? ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ది బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందని కింద రాస్తారు చూడండి. బ్లూ కలర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? బ్లూ కలర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 1952లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎన్ని సీట్స్ వచ్చినాయి? 364 వచ్చినాయి. నెక్స్ట్ 1962లో 361 వచ్చినాయి. నెక్స్ట్ది ఇంకోటి చూద్దాం, పట్టండి ఒక నిమిషం. ఈ గ్రీన్, లైట్ గ్రీన్ కాదు, ఈ డార్క్ గ్రీన్. డార్క్ గ్రీన్ ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కేవలం ఈ ఇయర్లో మాత్రమే గ్రీన్ కలర్ కమ్యూనిస్ట్ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది. సో 1952లో కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి? 16 వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నారు? 1962లో పింక్ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఎన్ని సీట్స్ వచ్చినాయి? 29 వచ్చినాయి. ఇట్లా మనం ఒక డేటా, ఇట్లా చార్ట్ లాగా ఇచ్చిన డేటాని ఇట్లా చదవాలి, మనం ఇట్లా రీడ్ చేయాలి డేటాని. దీని మీద క్వశ్చన్స్ అడిగితే ఇట్లా ఆన్సర్ చేయాలి. మొన్న ఈ మధ్య ఎవరో పెట్టారు, క్వశ్చన్ పేపర్ మోడల్ వచ్చినప్పుడు ఇది రావట్లేదు అని వాళ్ళు కొంచెం గమనించండి. ఓకే, ఈజీనే కదా, ఈజీగా మార్క్స్ వస్తాయి ఇట్లాంటి వాటిల్లో. కొంచెం ఆలోచించండి, చాలా సింపుల్ ఇట్లాంటివి. ఈజీ, ఫ్రీ మార్క్స్ అన్నట్టే అసలు. ఓకేనా? క్వశ్చన్ పేపర్లో ఉంటే మీకు లక్కీగా. సో నెక్స్ట్ చదువుకుందాం. చెప్పమ్మా. చెప్పండి. ఎగ్జామ్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఇస్తారు కదా, అప్పుడు కలర్స్ తెలియదు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ రాదు. ఓకేనా? ఎప్పుడైనా వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించుకొనే ఇస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ రాదు. వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏమో స్ట్రైట్ లైన్స్, కమ్యూనిస్ట్ పార్టీకి ఏమో డార్క్ కలర్, ఇంకో పార్టీకి డాట్స్, ఇంకో పార్టీకి చెక్స్. అర్థమైందా? వాళ్ళన్నీ ఆలోచించుకుంటారు. నా ఛార్జింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏంటి అందరూ పొద్దు నుంచి? ఛార్జింగ్ ఉంది కదా. ఓకే, పెట్టాను ఛార్జింగ్. కంటిన్యూ చేసేనా? ఈ టాపిక్ బట్టి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ది మళ్ళీ చెప్పమ్మా. 1962లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత 1971లో జరిగినాయి. ఆ మధ్యలో చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది. 5 years గ్యాప్ లేదు కదమ్మా? అవునా, నేను గమనించలేదు. ఒక్క నిమిషం. మేబీ అక్కడ ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు, ఎమర్జెన్సీనో ఏదో జరిగినట్టుంది. చదువుకుందాం దాని గురించి. ఓకేనా? చదువుకుందాం దాని గురించి, వస్తుంది. ఇప్పుడే అడగమాకండి, కన్ఫ్యూజ్ అవుతాను నేను. నాకు తెలియదు, వస్తుంది, ముందు వస్తుంది. ఎమర్జెన్సీ వచ్చినట్టుంది మధ్యలో, ఇందిరాగాంధీ గవర్న్ చేసేటప్పుడు ఏదో వచ్చినట్టుంది, అది చెప్పుకుందాం. ఓకేనా? కంటిన్యూ చేసేనా ఇప్పుడు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే. ఇట్ వాస్ therefore not an undemocratic situation marked by absence of other political parties.
డెమోక్రసీ లేకపోవడం అంటే ఏంటి అంటే ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీని పద్దాకులు వస్తూ ఉంది, వేరే పొలిటికల్ పార్టీస్ అసలు లేవనుకోండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పవర్లోకి వచ్చినాక కాంగ్రెస్ పవర్ మొత్తం దాని కంట్రోల్లోకి తీసుకొని వేరే పార్టీస్ లేకుండా చేసి ఉంటే అప్పుడు డెమోక్రసీ అనేది చచ్చిపోయేది. బట్ పాపం కాంగ్రెస్ కొంచెం మంచిది కాబట్టి అట్లా ఏం చేయలేదు. 3 times పవర్లోకి వచ్చినా అట్లా చేయలేదు. అండ్ ఇట్లా 3 times ఒకే పార్టీ పవర్లోకి వచ్చినా కూడా దాన్ని డెమోక్రసీ లేకపోవటం అని మనం అనం. ఎందుకంటే వేరే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ వాళ్ళకి సఫిషియంట్ ఓట్స్, సఫిషియంట్ సీట్స్ రాలేదు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, అంతే. వాటికి సీట్స్ వస్తే కనుక అవే గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. వాటికి సీట్స్ రాలేదు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినాయి, కాంగ్రెస్ పార్టీనే చేసింది. ఇది డెమోక్రసీ లేకపోవటం కాదు, ఇది డెమోక్రసీనే. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాపులారిటీ వల్ల, దాంట్లో ఉన్న లీడర్స్ యొక్క పాపులారిటీ వల్లే ఫస్ట్ 3 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీనే విన్ అయింది. ఓకేనా? ఇట్ వాస్ ద అదర్ పార్టీస్ విచ్ contested but were not able to win enough seats to challenge the Congress. కాంగ్రెస్కి ఎదిరించి నిలబడటానికి వేరే పార్టీస్కి సఫిషియంట్ సీట్స్, ఓట్స్ రాలేదు. అంతేగాని డెమోక్రసీ లేదని కాదు. చాలా పార్టీస్ ఉన్నాయి, డెమోక్రసీ ఉంది. నువ్వు అనుకుంటే, నువ్వు మినిస్టర్ అవ్వాలి అనుకుంటే ఇండిపెండెంట్గా కూడా నిలబడవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. సో డెమోక్రసీ ఉంది. ఇన్ అదర్ పొలిటికల్ పార్టీస్ gradually built themselves and within a couple of decades became strong contenders for power. Decade అంటే ఏంటి? 10 years. దశాబ్దం అంటే 10 years. ఓకేనా? కపుల్ ఆఫ్ డెకేడ్స్ అంటే 20 yearsలో, ఈ సిచ్యువేషన్ జరిగిన 20 yearsలో వేరే పొలిటికల్ పార్టీస్ కూడా చిన్నగా డెవలప్ అవుతూ పవర్ని తెచ్చుకున్నాయంట. కాంగ్రెస్కి అపోజిషన్లో నిలబడటానికి పవర్ని తెచ్చుకున్నాయి విత్ ఇన్ నెక్స్ట్ 20 yearsలో. ఇది జరిగిన నెక్స్ట్ 20 yearsలో. దిస్ పీరియడ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ helped nurture democracy in its early years, allowing the establishment of multi-party system based on free and open competition. సో ఈ పీరియడ్ అనేది డెమోక్రసీని నర్చర్ చేసింది. నర్చర్ చేయటం అంటే ఏంటి? నర్చరింగ్ అంటే పెంచి పోషించడం. ఓకేనా? తెలీదా మీకు ఇప్పుడు వరకు? నర్చరింగ్ అంటే పెంచి పోషించడం. సో ఈ పీరియడ్లో జరిగిన సంఘటనలన్నీ డెమోక్రసీని ఈ విధంగా నర్చర్ చేసినాయి అంట తన డెమోక్రసీ యొక్క ఎర్లీ ఇయర్స్లో. ఓకేనా? మల్టీ పార్టీ సిస్టమ్ ఫామ్ అవటాన్ని ఫ్రీ అండ్ ఓపెన్ కాంపిటీషన్, ఎవరికైనా ఫ్రీడమ్ ఉంది కంపీట్ చేయడానికి కాంపిటీషన్లో, ఎలక్షన్స్ అనే కాంపిటీషన్లో కంపీట్ చేసే ఫ్రీడమ్, ఈ సిస్టమ్ అంతా ఫామ్ చేయడానికి ఆ టైంలో జరిగిన సంఘటనలనే కారణం. ఓకే, it was the strength of constitutional framework and the democratic foundations laid by the freedom movement which enabled Indian politics to develop a multi-party democracy. మన ఇండిపెండెన్స్ మూమెంట్లో, ఫ్రీడమ్ మూమెంట్లో డెమోక్రసీకి మనం ఎంత ప్రయారిటీ ఇచ్చామంటే, అప్పుడు ఆ ప్రజల యొక్క మనసులో ఉన్న ఆ ప్రయారిటీ వల్లనే కాంగ్రెస్ 3 times విన్ అయినా కూడా మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది నిలబడగలిగింది. బ్రో చెప్పండి. చెప్పమ్మా. ఎవరమ్మా? ఓకే, సో బ్రో వాయిస్ కట్ అవుతుంది బ్రో. హలో, అందరికీ వినిపిస్తుందా? కట్ అవుతుందా? వినిపిస్తుంది బ్రో. ఓకే, సో ఆ కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రేమ్వర్క్ వల్ల కానీ, ఫ్రీడమ్ మూమెంట్లో పీపుల్ మనసుల్లో డెమోక్రసీ అనే దానికి స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడిపోయింది. డెమోక్రసీ అంటే ఒక గొప్ప థింగ్ అన్నట్టు పీపుల్ ట్రీట్ చేశారు కాబట్టే మల్టీ పార్టీ డెమోక్రసీ వచ్చేటట్టు ఫ్యూచర్ ఇయర్స్ అనేవి నడిచినాయి ఇండిపెండెన్స్ తర్వాత. రూలింగ్ పార్టీస్ హ్యావ్ ఆఫెన్ యాక్టెడ్ ఇన్ partisan manner to silence the opposition and prevent multi-party democracy from striking roots. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పార్టీ పవర్లోకి వచ్చింది అంటే మనం ఏమనుకున్నాం, తన పవర్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో పవర్లోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా అపోజింగ్ పార్టీతో పార్టిజన్ మేనర్లో యాక్ట్ చేసింది. పార్టిజన్ అంటే మీనింగ్ ఏంటి అంటే నేను చెప్పేదే, నేను అనుకునేదే కరెక్ట్,
నువ్వు చెప్పేది అసలు కరెక్ట్ కాదు, నీ దానికి వాల్యూయే లేదన్నట్టు ట్రీట్ చేస్తే దాన్ని పార్టిజన్ మేనర్ అంటాం. ఒక పొలిటికల్ పార్టీ కనుక తాను అనుకునేదే కరెక్ట్, వేరే వాళ్ళు చెప్పేది ఏది పట్టించుకోకపోతుంటే దాన్ని పార్టిజన్ మేనర్లో యాక్ట్ చేయటం అంటారు. సో జనరల్గా ఇండియాలో పొలిటికల్ పార్టీస్, రూలింగ్ పార్టీస్. బ్రో చెప్పండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. మళ్ళీ ఇట్ వాజ్ స్ట్రెంత్ ది కాన్స్టిట్యూషన్ నుంచి. అసలు ఏం చేస్తున్నారు? 2 times చెప్పా కదా ఇప్పటికి. అర్థం బ్రో. మన కాన్స్టిట్యూషన్కి ఉన్న పవర్ వల్ల అండ్ ఫ్రీడమ్ మూమెంట్లో పీపుల్కి రాజరికం లేదా మోనార్కీ లేదా ఇదేంటి హిట్లర్ ఎవరు డిక్టేటర్, ఈ డిక్టేటర్షిప్ వీటి మీద చాలా కోపం వచ్చేసింది. అందుకే కదా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసింది, డెమోక్రసీ కోసం ఫైట్ చేశారు. సో డెమోక్రసీ అనే ఫీలింగ్ ప్రజల్లో బాగా పడిపోయింది. ఈ కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ అండ్ ఈ ఫ్రీడమ్ మూమెంట్లో డెమోక్రసీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్లే ఇండియాలో ఇంకా మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది నిలబడింది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? ఇండియన్ పాలిటిక్స్లో మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది నిలబడింది. ఓకేనా? రూలింగ్ పార్టీస్ హ్యావ్ ఆఫెన్ యాక్టెడ్ ఇన్ పార్టీషన్ మేనర్. పార్టీషన్ మేనర్ అంటే ఏంటి? వాళ్ళు అనుకునేదే కరెక్ట్, వేరే వాళ్ళ ఒపీనియన్స్ పట్టించుకోరు అన్నట్టు యాక్ట్ చేసేవాళ్ళు అంటూ రూలింగ్ పార్టీస్ వాళ్ళు. అపోజిషన్ ఎవరైతే ఉందో దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. ఓకేనా? ప్రివెంట్ మల్టీ పార్టీ డెమోక్రసీ ఫ్రమ్ స్ట్రైకింగ్ రూట్స్. అపోజిషన్ని సైలెన్స్ చేయడానికి, మల్టీ పార్టీ డెమోక్రసీ లేకుండా చేయడానికి ట్రై చేసేవాళ్ళంట. ఓకేనా? ఎవరైనా అంతే కదా, పవర్ ఉంటే ఆ పవర్ని నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. అది మెయిన్ పాయింట్. India's experience was therefore very different from that of other colonial countries which got freedom around the same time like Indonesia, Pakistan, China, Nigeria and so on. నైజీరియా గురించి మీకు గుర్తుందా? ఇండిపెండెన్స్ వచ్చిన నైజీరియా పరిస్థితి ఏంటి? ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? చైనాలోనేమో సింగిల్ పార్టీ సిస్టమ్ వచ్చేసింది, తెలుసా? చైనాలో పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? సింగిల్ పార్టీ ఉంటుంది. ఆ సింగిల్ పార్టీకి చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి చైనాలో. అట్లాంటి సిస్టమ్ చైనాలో. నైజీరియాలోనేమో ఎప్పుడు చూసినా అన్స్టెబిలిటీ. సో ఒక్కొక్క కంట్రీ ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మాత్రం సిచ్యువేషన్ ఇట్లా ఉందంట. సింగిల్ పార్టీ వచ్చినా కూడా తర్వాత చిన్నగా మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది సెట్ అయిపోయింది మన కంట్రీలో. ఓకేనా? ఓకే బ్రో. కొన్ని విషయాలు బ్రో, కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ లెసన్స్ అన్నీ కొంచెం చూసుకొని ఉంటే ఈ లెసన్స్ కొంచెం బాగా అర్థం అవుతాయి. సో మళ్ళీ ప్రతి పాయింట్ అక్కడి నుంచి తీసుకొని చెప్పాలంటే కష్టం. సో వీలైనంత త్వరగా నేను పెడతాను, మ్యాక్సిమం 2 daysలో అన్ని లింక్స్ పెడతాను. మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉండండి. అప్పుడు ఇప్పుడు చెప్పేవి బాగా క్లారిటీ వస్తాయి, ఇంకా క్లారిటీ వస్తాయి. మ్యాక్సిమం వాటితో అవసరం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అవి అయిపోతే మీకు ఐడియా అనేది వస్తుంది, సిస్టమ్ ఎట్లా ఉంది ఇండియా. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాసెస్ విన్న వాళ్ళకి ఐడియా వచ్చి ఉండేది కదా, ఏంటి ఇండియా పరిస్థితి ఏంటి, ఫస్ట్ ఎట్లా ఉంది, డెమోక్రసీ వచ్చిన 30 yearsలో ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి కాడ నుంచి ఈ మల్టీ పార్టీ సిస్టమ్ వరకు ఫుల్ ఒక స్టోరీ లాగా మీకు అర్థం అవుతుందా లేదా? అర్థమవుతుంది అన్న. అట్లా ఉంటుంది. ఓకే. Summarize features that could explain Congress was able to dominate the political system. ఆ టైంలో కాంగ్రెస్ పొలిటికల్ సిస్టమ్ని డామినేట్ చేసింది అని ఎట్లా చెప్పగలుగుతారు? 1-2 పాయింట్స్ చెప్పండి. ఏంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు లెసన్ చెప్పినాక? కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్లో డామినెంట్ పార్టీగా ఉంది అని చెప్పే కొన్ని రీజన్స్ చెప్పండి. అర్థమైందా? ఎందుకంటే 3 times కూడా కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీనే వచ్చింది, 3 times వచ్చింది. నెక్స్ట్ ది మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ డామినెంట్ పార్టీ అని ఎట్లా అనొచ్చు అంటే, మిగతా పార్టీస్ అన్నీ కనీసం 11% ఆఫ్ ఓట్స్ కూడా రావట్లేదు ఒక్కో దానికి చూసుకుంటే, అని కాంగ్రెస్కి 45% ఆఫ్ ఓట్స్ వచ్చేసినాయి. అండ్ కాంగ్రెస్కి ముందే పలుకుబడి ఉండటం వల్ల అండ్ పీపుల్ మీద గ్రిప్ ఉండడం వల్ల
కాంగ్రెస్ పార్టీని వస్తూ ఉండేది. ఈ ఫీచర్స్ని బట్టి మనం కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ సిస్టమ్ని డామినేట్ చేసింది అని చెప్పొచ్చు. ఇట్లా రాయాలి, ఒక 2-3 పాయింట్స్ గట్టి పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? కింద వాటికి ఓకే. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందన్న. ఇవన్నీ స్టోరీ లాగా గుర్తుండాలి. ఇంకోసారి అడిగితే నేను ఇందా చెప్పా, కాన్స్టిట్యూషన్ లెసన్ మొత్తం ఒక స్టోరీ లాగా చెప్పానా లేదా? కాన్స్టిట్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అని కాన్స్టిట్యూషన్ బిల్డ్ అవడం. సో అట్లా మీకు గుర్తుండిపోవాలి. నేను మీతో పాటే చదువుకుంటున్నా, మీకు చెప్తున్నాను అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీకు నాకు. ఓకేనా? మీకు కూడా ఇట్లా స్టోరీ లాగా గుర్తుండాలి. ఇట్లా ఏం జరిగింది, ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎట్లా సాల్వ్ చేశారు, అంతే కదా ఎలక్షన్స్ విషయంలో మనం తెలుసుకుంది. ఈ ఎలక్షన్సే డెమోక్రసీ మీద పీపుల్కి ఉన్న గట్టి పట్టుదలని చూపించినాయి. నెక్స్ట్ది ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చినాయి, ఇల్లిటరసీ అండ్ ఫీమేల్ ఐడెంటిటీ లేకపోవటం. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ని పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎలక్షన్స్ పెడుతుంది. నెక్స్ట్ ఇది ఇల్లిటరసీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సింబల్స్ పెట్టారు. చాలా సింపుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఎట్లానో మనం ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు ఈజీగా. కొన్ని స్టోరీస్ చెప్పారు, ఎలక్షన్స్లో జరిగిన కొన్ని సంఘటనలు. నెక్స్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేస్తుందని చెప్పారు. ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి చెప్పారు. చిన్నగా కొన్నాళ్ళకి నెక్స్ట్ 30 yearsకి మల్టీ పార్టీ సిస్టమ్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పారు. వేరే కంట్రీస్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రావటము, డెమోక్రసీ వెళ్ళిపోవటము అండ్ సింగిల్ పార్టీ గవర్నెన్స్ రావటము చూసాము. కానీ ఇండియాలో అట్లా జరగకుండా మన లక్కు కొద్దీ చాలా మంచిగా మల్టీ పార్టీ డెమోక్రసీ సెట్ అయిపోయింది. ఇంతటి చెప్పుకున్నాం ఈరోజు. ఇట్లా మీరు టెక్స్ట్ బుక్ చూసినా కూడా పాయింట్ బై పాయింట్ ఏ పారాలో ఏమి కాంటెక్స్ట్ ఉంది, ఏం మ్యాటర్ ఉంది అని తెలియాలి. ఈ లెవెల్లో మీకు రావాలి. ఈజీనే, జాగ్రత్తగా వింటే. ఓకేనా? ఈ లెవెల్కి రండి మీరు. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే నేను అడుగుతాను వీటి గురించి. ఇప్పుడు మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసాం చెప్పండి. ఏం టాపిక్స్ డిస్కస్ చేసాం ఇప్పుడు? ఫస్ట్ ఎలక్షన్స్, వినిపించట్లేదు అసలు. ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసాం, తర్వాత సింగిల్ పార్టీ డామినెన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ రెండు నేను అడుగుతాను, మళ్ళీ మీరు చెప్పాలి. ఓకేనా? ఇంతటితో ఇప్పుడు ఆపేద్దాం. వీలైతే మళ్ళీ ఒకసారి చదవండి, వీలైతే కాదు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదవండి. అట్లా చదవండి, ఒక 10 to 20 minutes పడుతుంది. అట్లా చదవండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. వీలైతే పాయింట్స్ వైజ్ నోట్స్ రాసి గ్రూప్లో పెట్టండి. మీ ఇష్టం. పెడితే మాత్రం మీకు చాలా ఉపయోగపడుతుంది, పెట్టకపోతే ఇంక మీ ఇష్టం. చెప్పలేను పద్ధతులు నేను. బ్రో చెప్పండి బ్రో. ఈ వీడియో ఒకసారి గ్రూప్ పెట్టండి బ్రో. పెడతాను బ్రో, కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఎప్పుడైనా కొంచెం టైం పడుతుంది, పెడతాను. నెక్స్ట్ డే కల్లా పెట్టపోతే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈవినింగ్ జరగవు కదా క్లాసెస్, మార్నింగ్ జరిగిద్దిగా క్లాసు. మార్నింగ్ జరిగిన క్లాసు ఈవినింగ్ 5 కల్లా నేను పెట్టకపోతే మీరు స్కూల్ నుంచి రాగానే గుర్తు చేయండి నాకు. నిన్నేగా చెప్పింది, అట్లా గుర్తు చేయండి, నేను పెడతాను. ఓకేనా బ్రో? 7:30 నుంచి 8:30 వరకు ఉంది కదా బ్రో క్లాసు? 7:30 to 8:30 క్లాస్ ఉంది. అందరు రండి, చెప్పుకుందాం ఇది. ఓకే ఓకే బ్రో. మీకేం ఇబ్బందిగా లేదు కదా? ఏమన్నా ప్రాబ్లం ఉందా మీకు? లేదు బ్రో. అందరిని అడుగుతున్నా నేను. లేదన్న.